నమస్కారం హమారా ప్రసాద్ గారు. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై భీమ్ కాదు, జై భీమ్ అని జై శ్రీరామ్ అంతే. హమారా ప్రసాద్ అని పెట్టుకున్నారు. కానీ హమారా అనేది మీరు ఓన్ చేసుకున్నారు. కానీ మీ వెనక మరి మీరు అంత వాయిస్ వినిపిస్తున్నా మరి వెనక నడవట్లా కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇక్కడ ఈ ఎజెండా కాకుండా నేను వేరే ఎజెండా ఏదైనా తీసుకున్నానంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు నాకు కూడా విపరీతమైన ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా నాకు ఫాలోవర్స్ విపరీతంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. ఓకే. ఎందుకు అంటే మేము హమారా ప్రసాద్ని ఓన్ చేసుకున్నాము అంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే వాళ్ళకి హమారా ప్రసాద్ మేము హమారా ప్రసాద్ మనుషులు అని చెప్పుకోవాలంటే భయం. ఎందుకు అంటే వాళ్ళ మీద వీళ్ళు అట్రాసిటీ కేసులు వేస్తారు. అట్రాసిటీ కేసు. ఓకే. ఈ ఒకటే ఒక కారణంతో అంటే నన్ను ఓన్ హమారా ప్రసాద్ మేము ఓన్ చేసుకున్నామని బయట చెప్పుకోలేకపోతున్నారు. ఓకే. మనసులో ఉంది. వాళ్ళు నా బ్లెస్సింగ్స్ ఇస్తారు నాకు. వాళ్ళంతా కూడా మాకు కామెంట్స్ కూడా వస్తాయి కదా, దాదాపు 90% కామెంట్స్ నాకు ఫేవర్గానే ఉంటాయి. నాకు అన్నీ చూడండి మీరు ఏదన్నా కూడా. ఓకే. ఇచ్చినప్పుడు ఏంటంటే నేను చెప్పేది కూడా ఏంటంటే నేను నోటికి ఏది చెప్పలేను. నేను ఊహించింది నేను అనుకుంటున్నాను అని కూడా ఏవైతే వ్యాలిడ్ బుక్స్లో ఏవైతే రిఫరెన్స్ ఉంటాయో ఆ రిఫరెన్స్ను ఆధారంగా చూపిస్తూ పలానా పేజీలో పలానా పుస్తకంలో పలానా పేజీలో ఈ విధంగా ఉంది అని చూపిస్తూ నేను చెప్తున్నా. ఏ విషయమైనా కూడా నా సొంతంగా నేను ఏది ఎందుకంటే నా సొంతంగా నేను మాట్లాడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సొంత అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు అభిప్రాయం ఉంటుంది. అది వ్యాలిడ్ కాదు. అది చరిత్రలో ఏం రాసి ఉంది అనేది వ్యాలిడ్. దాన్ని మనం తీసి చూపించినప్పుడు మనకు వాల్యూ వస్తుంది మనకి. ఓకే. ఓకే. సో నేను ఆ విధంగా చూపించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ అంబేద్కరిస్టులు కూడా నాతో డిబేట్ చేయాలంటే భయపడిపోతున్నారు. పెద్ద పెద్ద స్కాలర్స్ కూడా భయపడుతున్నారు నాతో. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద పెద్ద స్కాలర్స్ ఉన్నారు. కాసిం అని చెప్పేసి, ఇంకెందుకు మేము పిహెచ్డీ చేసినామని చెప్పేసి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు నాతో డిబేట్ చేయడానికి. నిజంగానే చెప్పేది తప్పు అయితే మరి వాళ్ళు వచ్చి ప్రూవ్ చేయొచ్చు కదా, నువ్వు చూపించిన తప్పు అని చెప్పి చూపించవచ్చు కదా. ఇంకోటి కూడా నేను ఏదైతే రిఫరెన్స్లు చూపిస్తున్నానో ఎవరో వాళ్ళు వీళ్ళు రాసిన పుస్తకాలు కావండి. సాలిడ్గా వ్యాలిడ్ బుక్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిన బుక్స్, లేకుంటే ఎవరైనా మన అంటే చాలా వ్యాలిడ్ బుక్సే. కొన్ని రిఫరెన్స్లు నేను అంబేద్కర్ బుక్స్లో నుంచి కూడా రిఫరెన్స్ తీసి చూపిస్తున్నాను. అంటే ఒక విషయాన్ని ఆయనకు ఏ విధంగా తప్పుగా తీసుకున్నాడు దాన్ని అని చెప్పేసి చాలా ఉన్నాయండి. ఓకే. ఓకే. సో ఈ విధంగా నా గురించి కొద్దిగా ఏంటంటే హమారా ప్రసాద్ మేము హమారా ప్రసాద్ మా ఓడు అని చెప్పుకోవాలంటే కొద్దిగా భయపడి అట్రాసిటీ కేసుల మీద భయపడి దూరం ఉండరు. ఈ రోజును చూసినట్టయితే అంబేద్కర్ని ఒక దేవునిలాగా కొలుస్తున్నారు. దేవుణ్ణి చేసేశారు. ఇంత జరుగుతున్న ఈ టైంలో మీరు వ్యతిరేకిస్తున్నారు. సరే, నేను వ్యతిరేకించడం లేదు. నేను అంబేద్కర్ని వ్యతిరేకించడం లేదు. చరిత్రలో ఉన్న నిజాలని చెప్తున్నా. ఇప్పుడు అంబేద్కర్ని దేవుడు చేసుకున్నారు చాలామంది అన్నారు. ఓకే, వాళ్ళ ఇష్టం. ఎవరైనా దేవుడు చేసుకోవచ్చు. నేను దానికి కాదనట్లేదు. ఆయన దేవుడా, ఎలా దేవుడు అని కూడా నేను ప్రశ్నించాను. నాకు అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే అది ఆయన ఇష్టం. ఆయన ఇష్టాన్ని ప్రశ్నించే అధికారం నాకు లేదు. ఓకే. నేను అది కూడా నేను అడగలేను. అది ఆయన ఇష్టం. ఇప్పుడు నేను ఈ టేబుల్ దేవుడు అనుకుంటా, అది నా ఇష్టం. వద్దనడానికి మీకు అధికారం లేదు. అది నా ఇష్టం. నా ఇష్టాన్ని నేను ఏమన్నా చేసుకుంటా. ఆ విధంగానే అంబేద్కరిస్టులు అంబేద్కర్ని దేవుడు అనుకోవడం నాకు తప్పలేదు, నాకు బాధ లేదు. అది ఆయన ఇష్టం. నేనేం భాస్తున్నానంటే ఈ అంబేద్కరు మనందరికీ దేవుడు నేను ఒప్పుకోను. ఓకే. ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు, హమారా ప్రసాద్ నువ్వు మాట్లాడుతున్నావు, ఈ హక్కు ఇచ్చింది నా అంబేద్కర్ అని అంటావు. నిజమా అని బుక్స్ చరిత్ర తీస్తా. ఈ హక్కులు ఇచ్చింది నాకు ప్రజాస్వామ్యం ఇచ్చింది నాకు అంబేద్కర్ ఇయ్యలే. ప్రజాస్వామ్యం యొక్క మౌలిక సూత్రాలను ఆధారంగా చేసుకుని రాజ్యాంగం రాసుకున్నాం మనం. అవునా కదా? ఓకే. ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశమే, అమెరికా ప్రజాస్వామ్య దేశమే. మరి అమెరికాలో కూడా మనకంటే బెటర్ హక్కులు ఉన్నాయి ఇంకా వాళ్ళకి. అవునా కదా సార్? అంటే ఏంది? ఇప్పుడు అమెరికా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశాడా చెప్పండి? ఓకే. అంటే ప్రజాస్వామ్యంలో హక్కులేంటి? మనకు ఓటు హక్కు రావడం, మనకు పూర్తి స్వేచ్ఛ రావడం, ఇలాంటి కొన్ని ప్రాథమిక సూత్రాల ఆధారంగా రాజ్యాంగం రాసుకున్నాం. మరి రాజ్యాంగాన్ని కూడా రాసింది అంబేద్కరా అనేది కూడా నేను చరిత్ర తీసినప్పుడు చాలామంది కష్టపడ్డారు సార్. ఎంతోమంది ఎన్నో కమిటీలు వేసుకొని రాసిన రాజ్యాంగం. వీళ్ళు ఎవరేమి అంటున్నారంటే ఈ రాజ్యాంగాన్ని రాయడం వల్లే హమారా ప్రసాద్ ఇలా మాట్లాడుతున్నావు అంటే నేనేమంటానంటే
అసలు ఈ రాజ్యాంగము ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్నవాడు అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగ కమిటీ రాజ్యాంగం రాసుకుందాం, మనం దానికి ఒక కమిటీ వేసుకుందాం, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తయారు చేసుకుందాం మనం అని చెప్తే దానికి అడ్డుపడ్డవాడు అంబేద్కర్. ఈ దేశానికి అసలు స్వతంత్రం వద్దు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వద్దు, ఈ దేశం రాజ్యాంగమే వద్దన్నవాడు అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేను ఫాలో కావట్లేదు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఒక బొట్టు అంతే, కానీ రాజ్యాంగం మొత్తం అంబేద్కర్ది కాదు. నేను విమర్శించేది ఈ పాయింట్ని. ఓకే, ఇది అంబేద్కరిస్టులకు ఏంటంటే గత 75 సంవత్సరాలుగా వాళ్ళకి అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు అని చెప్పేసి ఒక ఫాల్స్ ప్రాపగండాను వాళ్ళ మైండ్కి ఎక్కియడం వల్ల కాదయ్యా అన్న వాస్తవం ఇది అని చెప్పేసి మనం విత్ ప్రూఫ్తో చూపించినా కూడా వాళ్ళు నమ్మకుండా మన మీద కేసులు వేయడం కానీ, లేకుంటే మనం తిట్టడం కానీ, లేదంటే నీ చంపుతామనో బెదిరిస్తామనో ఫోన్ చేసి తిట్టడమో ఇలాంటివి చేస్తుంటారు. పాప వీళ్ళు చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే వాళ్ళకు చరిత్ర తెలియదు. పోయి చదువుతారా అంటే అది చెప్పరు. అంబేద్కర్ అనేది ఈ అంబేద్కరిస్టులకు ఏమైపోయిందంటే ఒక ఆదాయ మార్గం అయిపోయింది, జీవనోపాధి అయిపోయింది. ఆ జీవనోపాధి మీద అంటే అంబేద్కర్ గురించి ఎప్పుడైతే మనం నిజాలు చెప్తున్నామో ఈ జీవనోపాధి మీద వాళ్ళు నమ్మే ఈ సిద్ధాంతాన్ని మనం దెబ్బ పడేసరికి నేను దెబ్బ కొట్టట్లేదు, దెబ్బ పడేసరికి నా మీద దాడులు చేస్తున్నాను అంతే. ఓకే ఓకే, అంతే తప్ప నువ్వు అంబేద్కర్ దేవుడు అనుకో, ఏమని అనుకో, నీ బెడ్రూమ్లో పెట్టుకో, లేకుంటే నీ పూజ గదిలో పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు అంటగట్టకు, అదే ఈ దేశానికి అంటగట్టకు. ఆ కమిటీకి సంబంధించి అనేక మంది పాల్గొనడం జరిగింది కదా. అయితే కేవలం ఈయనకే ఆ పేరు రావడానికి రీజన్ ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమైందంటే సార్, ఇప్పుడు ఒక పదం చెప్తాను మీకు నేను. అంబేద్కర్ యొక్క కమిటీ పేరు అంబేద్కర్ రాజ్యాంగ కమిటీలో ఒక పార్ట్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఇది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అయితే దానికి చైర్మన్ ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. దీనికి మొత్తం కన్వీనర్ ఎవరు? బిఎన్ రావు గారు. ఇందులో 20 కమిటీలు ఉన్నాయి. ఆ 20 కమిటీలో మళ్ళీ కింద ఓ 10 సబ్ కమిటీలు ఉన్నాయి. 22 కమిటీలు, ఓ 10 సబ్ కమిటీలు, దాదాపు 32 కమిటీలు ఉన్నాయి. ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క బాధ్యత తీసుకున్నారు. ఇందులో చివరిది ఏంటంటే, అందరికంటే చివరిగా ఏర్పడ్డ కమిటీ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేసరికి అందరికి టక్మని ఏమవుతుందంటే, డ్రాఫ్టింగ్ అంటే ఏంది? రాయడం. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే, ఈ రాయడానికి చైర్మన్ ఎవరు? అంబేద్కర్. సో రాజ్యాంగం రాసింది అంబేద్కర్. ఓకే, అలా ఈ విధంగా వచ్చేసింది. కానీ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఈ 32 కమిటీల్లో ఒక కమిటీ. అది 31 కమిటీలు తీసుకొచ్చిన డాటాని వాళ్ళు విదేశాలు తిరిగి రాసిన రాజ్యాంగం, అక్కడ పోయి చదివి వచ్చి రాజ్యాంగాన్ని అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత ఆ డ్రాఫ్టింగ్ బిఎన్ రావు గారు ఇస్తారనమాట. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ మన 1950లో రాజ్యాంగం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నిండు పార్లమెంట్లో చివరి ప్రసంగంలో అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు. అందరు నన్ను రాజ్యాంగం రాశారు అని చెప్తున్నారు, కానీ నిజానికి రాజ్యాంగానికి నేను కాదు, యాక్చువల్గా దీనికి హక్కుదారుడు అంటే మా పదానికి హక్కుదారుడు బిఎన్ రావు గారు అని చెప్తాడు ఆయన. ఇది రిటర్న్గా ఉంది, పార్లమెంట్లో రిటర్న్గా రాసి ఉంది, ఆయన మాట్లాడిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది పక్క జరిపేసింది. దీన్ని ఎవరు చూపించారు? మరి బిఎన్ రావు గారిని చెప్పుకోవచ్చుగా. అదే కదా చెప్పండి, ఆయన బ్రాహ్మణుడు, బిఎన్ రావు బ్రాహ్మణ్. కులం ఏమైంది ఇక్కడ? కులమే సార్, ఇక్కడ మన దేశంలో మొత్తం అంతా కులమే కదా. ఓకే, అయితే ఇక్కడ ఏమైపోయిందంటే అప్పుడు అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే రాయడం, డ్రాఫ్టింగ్ అంటే ఏది? రాయడం. సో రాసింది అని చెప్పేసి ఫిక్స్గా ఒక మైండ్ సెట్ అయిపోయింది. దానికి తోడు ఈ రాజకీయ నాయకులు కూడా ఏం చేసినంటే దళితుల ఓట్ల కోసము అంబేద్కర్ని ఎవరెస్ట్ శిఖరాన్ని తయారు చేశారు. ఓకే, కానీ ఇక్కడ లాజికల్ పాయింట్, ఇప్పుడు ఆయన ఏ కులస్తుడైనా, ఆయన బ్రాహ్మణులు కావచ్చు, రాజులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు ఏదైనా అనుకోండి, బట్ ఆయన ప్రజల కోసమే, ప్రజాస్వామ్యం కోసమే కదా అది క్రియేట్ చేసింది. అప్పుడు కులం ఎట్లా అంటగడతాం? ఇప్పుడు ఎవరికైనా రాజ్యాంగ కమిటీలో ఇప్పుడు అందరూ ఏమంటారంటే, మాకు హక్కులు ఇచ్చింది అంబేద్కర్, మాకు రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కర్ అని మాట చెప్తారు. అంబేద్కర్ కూడా ఇచ్చిండా సార్? ఒకవేళ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశాడు అనుకుందాం కోసం, వాళ్ళు అనుకున్నట్టే ఆయన ఒక్కడే ఇచ్చాడా, లేకుంటే వాళ్ళందరూ పర్మిషన్ తీసుకొని ఇచ్చాడా? యాక్చువల్గా అందులో వినండి సార్, అందులో చాలా కులాలు ఉన్నాయి. అందులో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, అందులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, అందులో బ్రాహ్మణ్స్, అన్ని కులాలు ఉన్నాయి అందులో. దాదాపు ఇన్ని కులాలు కలిపి అందరు కలిసి ఇవ్వడానికి ఒప్పుకుంటేనే కదా రాజ్యాంగంలో అవన్నీ వచ్చినాయి.
ఏదైనా అంతే అంతే కదా. ప్రజాస్వామ్యంలో మరి ఒక్కడు ఇచ్చినట్టు ప్రజలందరూ చెప్తావు మరి. ఒప్పుకుంటేనే కదా ఇప్పుడు ఒక్కడు జరుగుతుంది. ఇచ్చినా ఎట్లా చెప్తావు మరి? అదే నేను అడిగేది. ఓకే ఓకే నేను అడిగేది అదే కదా. అచ్చా అచ్చా ఓకే. ఎందుకు ఒక్క వ్యక్తికి అంటగడతారు దాన్ని? ఇది అందరి కృషి. ఇది ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం సార్, ఓకే ఓకే, మనం చూస్తాం, వరల్డ్ కప్ చూస్తాం, 2020 చూస్తాం, అంటే ఒక్కడు ఆడితేనే గెలుస్తారు సార్. అసలు వీళ్ళ హక్కుల గురించి పోరాడిన వ్యక్తి ఎవరండి? ఎవరు ఇప్పుడు మెయిన్ ఆయనే అవుతారా? బిఎన్ రావు గారు అవుతారా? ఎవరి హక్కుల గురించి? ఇది మన ఇప్పుడు దళితుల హక్కుల గురించి. దళితుల హక్కుల గురించి పోరాడిన దాంట్లో బిఎన్ రావు గారు లేరు. ఆయన రాజ్యాంగ కమిటీకి ఉన్నారు, ఆయన రాజ్యాంగ రచనలో. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి కూడా ఒక మాట అంటారు ఏంటంటే, సార్ మీరు రెండు విషయాలు హక్కుల గురించి కూడా మాట్లాడారు, అది కూడా చెప్తా సార్. ఫస్ట్ హక్కుల గురించి చెప్తా. హక్కుల గురించి అంబేద్కర్ కంటే ముందు నుంచే దళితుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు ఉన్నారు ఈ దేశంలో, చాలా మంది ఉన్నారు. ఓకే, గాంధీ గారు కూడా పోరాడారు, ఆయన కూడా ఫైట్ చేస్తారు దళితుల హక్కుల కోసం. ఇక్కడ తర్వాత అంబేద్కర్ గారు తర్వాత రావడం, చివరిగా అంబేద్కర్ రావడం. అంబేద్కర్ టైంలో కూడా దళితుల కోసం పోరాడిన చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అప్పుడు మనం ప్రొవిజన్స్ అని సంథింగ్ ఏమంటుంటాం మనం అప్పుడు ఆ పదాన్ని. మనకు అప్పుడు మన చెన్నై మనకు హెడ్ క్వార్టర్ అప్పుడు మనకి. అట్లా పక్కన బాంబే ఉంది, అట్లా చాలా ఉన్నాయి. కాబట్టి అన్నిట్లో కూడా ప్రతి దగ్గర కూడా ఈయన ఉండేది బాంబే, కానీ మిగతా ఏరియాలో కూడా దళిత హక్కుల కోసం పోరాడిన అన్నారు కదా, అందులో మేజర్ పాత్ర గాంధీ గారిది ఉంది. గాంధీ గారు ఆయన ఏంటంటే అందరి కోసం పోరాడుతూ దళిత హక్కుల కోసం కూడా పోరాడిన ఆయన. ఈయన ఏంటంటే కేవలం దళిత హక్కుల కోసం పోరాడిండు. ఈయన దళిత హక్కుల కోసం పోరాడిండు. ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, దళిత హక్కుల కోసం పోరాడిండు అంబేద్కర్ అని అంటారు అందరు కూడా. సరే, మనం కూడా కొంచెం దళిత హక్కుల కోసం పోరాడిండు. ఏ దళిత హక్కుల కోసం పోరాడిండు అంబేద్కర్? ఒక్కటి చెప్పండి నాకు. ఓకే, అంటే అసమానతలు కావచ్చు. అసమానతలు ప్రతి దగ్గర ఉన్నాయి సార్. అసమానతలు ఎక్కడ లేవండి? కుల వివక్ష కావచ్చు, కుల వివక్ష ప్రతి దగ్గర ఉంది. అంటరానితనం కావచ్చు, రిజర్వేషన్, వీటన్నిటి మీద కూడా రకరకాలు హక్కులు అంటే ఇంకా రకరకాలు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సార్, అసమానతలు అన్నారు. అసమానతలు మనుషులు చేసుకున్న పొరపాటు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనుషులు చేసిన పొరపాటు అది. ఆ మనుషులు చేసిన పొరపాటుని నేనేమంటా మతానికి అంటగట్టద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్లో ఎవరో కొంతమంది తప్పు చేస్తే ఆ డిపార్ట్మెంట్ మొత్తం తప్ప కాదు. ఆ డిపార్ట్మెంట్ ముఖ్య ఉద్దేశమే ఆ తప్పు చేయడం కాదు కదా. అలాగే హిందూ ధర్మం ఉంది. ఇప్పుడు అంబేద్కర్ ఏం చేసినంటే టార్గెట్ ఏం చేసిండంటే హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసాడు. కానీ అదే హిందూ ధర్మము ఆయన పెంచి పోషించిన హిందూ ధర్మమే. ఆయనకు అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అనే పేరుని, అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణ పేరుని ఇచ్చిన ఒక బ్రాహ్మణుడు ఇచ్చిండు. అంబేద్కర్ అనేది దళితుల పేరు కాదు సార్, అది బ్రాహ్మణుల పేరు. అది మహారాష్ట్ర బ్రాహ్మణుల పేరు అది. ఆయనకు అంబేద్కర్ అని పిలుస్తున్న ఇప్పుడు ఎవరైతే దళిత సమాజము అంబేద్కరిస్టులు అంబేద్కర్ అని పిలుస్తారు కదా, ఆ అంబేద్కర్ అనే పేరు దళితుల పేరు కాదు, ఒక మహారాష్ట్ర బ్రాహ్మణ్ పేరు, సర్నేమ్. అతను తన సర్నేమ్ని ఇచ్చిండు ఆయనకు. అతనిచ్చిండు, అతను ఫీజు కట్టింది. రోజు మధ్యాహ్నం స్కూల్లో ఆయన టిఫిన్ తెచ్చుకున్నప్పుడు రోజు అన్నం తినిపించేవాడు. కానీ అంబేద్కర్ ఏం చేస్తారు సార్, పొద్దున్న బ్రాహ్మణులు తిడతారు, హిందూ మతాన్ని తిడతారు. హిందూ మతం అలా చేయమని చెప్పలే కదా. ఆయన చివరిలో కూడా మతం విషయంలో కూడా ఆయన బౌద్ధ మతం తీసుకున్నారు. సార్ ఇప్పుడు నేనేమంటాను సార్, ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే, సమాజంలో ఒక నాయకుడు, దేశంలో ఒక నాయకుడు ఎలా ఉండాలంటే, తన కులానికి తన వర్గానికి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం మీద పోరాడి హక్కులను తీసుకొని రావాలి, ఆ అన్యాయాన్ని రూపుమాపాలి. అంతేగాని ఈ మతం నాకు నచ్చలే, ఈ మతంలో ఇది ఉంది, నేను వేరే మతంలోకి పోతా అని పోతే నాయకుడు ఎట్లయితాడు సార్? అందుకే చూడండి, మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు, ఆయన దేనికోసం పోరాడిండు? ఆయన కూడా వివక్ష మీద పోరాడిండు. అమెరికాలో నెల్సన్ మండేలా దేని మీద పోరాడిండు సార్? ఆయన కూడా వివక్ష మీద పోరాడిండు. నల్ల జాతీయులు తెల్ల జాతీయులు వివక్ష మీద పోరాడిండు ఆయన. మార్టిన్ లూథర్ కింగ్ కూడా అట్లా పోరాడు. ఈ మార్టిన్ లూథర్ కింగ్ కానీ ఈ నెల్సన్ మండేలా కానీ నీకు ఎవరు ఆదర్శము అంటే మహాత్మా గాంధీ పేరు చెప్పారు, కానీ అంబేద్కర్ పేరు ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే అంబేద్కర్ చేస్తున్న ఫాలో అంటే అంబేద్కర్ ఏం చేశాడంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేసిండు ఆయన. సమాజాన్ని విచ్ఛిన్నం చేసి అంటే నా వర్గము హిందూ మతం నుంచి దూరం వెళ్ళిపోవాలా, మేము ఈ మతంలో ఉండము, మేము మైనార్టీలుగా మేము గుర్తించండి, మాకు ఈ హిందూ మతం వద్దు. అసలు ఇంకోరే వద్దని చెప్పడానికి, నేను ఒక దళితుడిని, నేను ఎస్సీని, నా హిందూ మతంలోకి వెళ్ళి నన్ను వేరే నువ్వెవరు? నా హక్కుల కోసం పోరాడతావో చెప్పు, నేను కూడా దేవుడిగా పూజిస్తా.
వాళ్ళే కాదు, నేను కూడా దేవుడిగా కొలుస్తా, తప్పలేదు. మా హిందూ సనాతన ధర్మంలో ఏముందంటే ఎవడు ఏ మంచి పని చేసినా వాడు మాకు దేవుడే, అది ఎవరైనా కానీ. అవునా కాదండి? మేము కూడా పూజిస్తాం, బాధ లేదు మాకు. కానీ అంబేద్కర్ అలా కాదు, ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలా, విడగొట్టాలనే ప్రయత్నాలు బాగా చేశాడు ఆయన. కానీ అదే టైంలో అండి, అక్కడ ఆ టైంలో మరి గుళ్ళోకి దళితులను రాని కావును కొన్ని మనం అన్ని విన్నాము. హిస్టరీలో ఇలా జరిగిన సంఘటనలు అనేది మనం పాఠ్య పుస్తకాలు జరిగినాయి సార్. వివక్ష జరగలేదు నేను అనట్లేదు. మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు వాటర్ విషయంలో కూడా అంటరానితనం క్రియేట్ చేసిన సందర్భాలు చాలా అవమానాలు పడి ఉన్నాయి సార్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. నేను అదే చెప్తున్నా ఏంటంటే సార్, నేను వివక్ష అనేది 100% ఉంది, లేదని చెప్పట్లేదు. ఓకే, ఆ వివక్షను తీసేసి, ఆ వివక్ష సమాజంలో తీసేసి పొయ్యేలా చేసి వాళ్ళకు సమాన హక్కులు కలిగించే విధంగా చేయడమే నాయకత్వం. అంటే ఆ రోజు గుడిలోకి రానిచ్చున్నట్టయితే అసలు ఇంకొక వేరే దేవుడు ఉండేవాళ్ళు కాదు మరి. అట్లయితే నేను అదే అంటారు సార్, ఎవడో ఒక్కడు తప్పు చేస్తే ఎంటైర్ సిస్టమ్ అంటారు మీరు. ఓకే ఓకే ఓకే, ఒక వర్గం రానియలే, ఆ వర్గం గురించి మాట్లాడు. ఓకే, మేము కొన్ని కోట్ల మంది ఆచరిస్తున్న మా ధర్మాన్ని నేను ఎందుకు తిడుతున్నాను? తిట్టవలసిన అవసరం ఉంది? నా ధర్మం అని చెప్పిందా నీకు? దళితుల్ని గుళ్ళకు రానియద్దని చెప్పింది అక్కడ, చెప్పిందా? మేము అడిగేది ప్రశ్న అది. నేను రానియలేదు, నేను లేదు ఆ రోజుల్లో వివక్ష లేదు అంటే వాడంతా మూర్ఖుడు ఇంకోటి లేడు. నేను కూడా ఒప్పుకుంటా వివక్ష ఉంది అని. నేనే కాదు, ప్రపంచంలో ప్రతి దేశంలో వివక్ష ఉంది, ముస్లింలలో కూడా ఉంది, ప్రతి దగ్గర వివక్ష. పోరాటాలు చేశారు, పోరాటాలు చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ కానీ నెల్సన్ మండేలా కానీ ఏమన్నా మతం మార్చుకున్నారా? ప్రపంచంలో కన్ఫ్యూజనిజం అనేది కూడా ఒక మతం ఉంది, ఉందండి. కన్ఫ్యూజనిజం అనేది కూడా ఒక మతం ఉంది. మరి మాకు ఈ క్రిస్టియన్ మతం ఎందుకు? మేము కన్ఫ్యూజనిజం మతంలోకి పోతామని చెప్పాలని పోయినరా? లేకపోతే మేము దేవుని నమ్మడం, మేము అసలు మేము యేసుక్రీస్తుని మేము ఎందుకు నమ్మాలా అని చెప్పేసి వాళ్ళు, మేము నాస్తికులో మారిపోతామని చెప్పేసి మారిపోయారు వాళ్ళు? కాదు కదా, వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రేమించారు. వాళ్ళు ఆ మతాన్ని వాళ్ళు ప్రేమించుతూ ఆ మతంలో ఉన్న వివక్షను తీసి, మతంలో కాదు మతంలో ఉన్న మనుషుల మధ్య ఉన్న వివక్షను తొలగించారు వాళ్ళు. అంబేద్కర్ కూడా చేయాల్సిన పని అది. సరే, ఇంతగానం ఏమన్నా ఇప్పుడు అంబేద్కర్ ఏమంటాడు, ఈ దేశంలో వివక్ష ఉంది, 100% ఉంది, దానికోసం నువ్వు పోరాటం చేసినావు, సూపర్, డౌటే లేదు అందులో. సరే, రాజ్యాంగం ఇప్పుడు ఈ అంబేద్కర్ అందరూ ఏమంటారంటే రాజ్యాంగ రచన అంబేద్కర్ అని చెప్తారు కదా. నేను ఒకటే ప్రశ్న అడుగుతా వాళ్ళకు, సరే వివక్ష చూసిండు అంబేద్కర్, ఆయనను చాలా కష్టాలు పడ్డాడు వివక్షలో, కానీ అదే సమాజం నుంచి, అదే హిందూ సమాజం నుంచి ఆయన ఉన్నత చదువుకోవడానికి లండన్ పోయి చదువుకోవడానికి సాయం చేసింది కూడా అదే హిందూ సమాజం. అంటే హిందూ సమాజంలో మంచి కనబడ్డది, చెడు కనబడ్డది. మరి నువ్వు చెడుని గుర్తుంచుకున్నావు, మంచిని మర్చిపోయినావు. మరి హిందూ సమాజంలో మంచి కూడా ఉంది కాబట్టి, మంచి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ చెడుతనాన్ని తీసేసి అందరిని ఒకటి చేద్దామని ఎందుకు ఆలోచించలేదు? అలా ఆలోచించకుండా నువ్వు ఏం చేసినావు? మామూలుగా అంబేద్కర్ రాజ్యాంగం రాసింటే నీకీ కులము, నీకీ కులము, నీకీ కులము, నీకింత పర్సెంటేజ్ రిజర్వేషన్, నీకింత పర్సెంటేజ్ రిజర్వేషన్, నీకింత పర్సెంటేజ్, ఎందుకు ఈ తన్నులాట? ఆ రోజే నువ్వు అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ రోజు నుంచి ఈ దేశంలో కులాలు లేవు, కులాలు రద్దు చేసేస్తున్నాయి ఈ రోజు నుంచి, ఓన్లీ మతం మాత్రమే ఉండాలా. నువ్వు హిందూ, నువ్వు సిక్కు, నువ్వు బుద్ధిజం, నువ్వు ఏ ఇజం అనేది తీసుకో, ఓన్లీ మతమే ఉండాలని చెప్పేసి ఆర్థికంగా వెనుకబడ్డ ప్రతి ఒక్కటి రిజర్వేషన్ ఇచ్చేస్తే అయిపోతుండే కదా సార్. ఈరోజు ఈ దేశం ఎట్లుంటుండే అన్న? ఓకే, కులమే లేదు ఈ దేశంలో. అప్పుడు అసలు కులం మాటనే ఉండదు కదా. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి నాకు రెడ్డి కులం సర్టిఫికేట్, నాకు బ్రాహ్మణ కులం సర్టిఫికేట్, నాకు ఎస్సీ కులం సర్టిఫికేట్ అని ఈ లోలే ఉండబోతుండే కదా. నాకు నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిజం, ఇంకే ఇజం, కేవలం మతం ఉంటుంది అంతే, మతం ఉంటుండే కదా. ఓకే, మరి ఆ పని ఎందుకు చేయలే? వజ్రాయుధం లాంటి రాజ్యాంగం రాసి నీకు అవకాశం నీకు కల్పించినప్పుడు, నిజంగా నీకు ఆ రోజు అంత మంచి అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఈ పని ఎందుకు చేయలే? చేయకుండా నువ్వేం చేసినావు? సమాజాన్ని ముక్కలు చెక్కలు చేస్తేవి. నువ్వు మళ్ళీ ఏం చేస్తావు? అలా రిజర్వేషన్ అని పెడతేవి. అది కూడా 10 years పీరియడ్ ఆఫ్ టైం, 10 years పీరియడ్. అది ముట్టరు సార్ వాళ్ళు, దాన్ని ఎక్కడికి ముడతాం సార్? అదే ఏ ప్రభుత్వం అన్నా రిజర్వేషన్ నేను తొలగిస్తున్నా అంటే ఆ ప్రభుత్వం కూలిపోతుంది. సో వాళ్ళకి ప్రభుత్వం కావాలి, ఏమన్నా కానీ నాదేం పోతుంది, మా ఇంట్లోకి పెడుతున్నాడు, నడుస్తుంది అది. ఇప్పుడు రిజర్వేషన్ వల్ల దానివల్ల ఇప్పుడు నువ్వేమంటున్నావు? అంబేద్కర్ ఏమన్నాడు? ఆర్థికంగా వెనుకబడ్డ వాడికి రిజర్వేషన్ కావాలన్నావు. సరే, అది ఓకే. అది అందరికీ అంటే అందరికీ ఈక్వల్గా పెట్టితే బాగుంటుండే. అంటే కులం అనేది తీసేసి ఒక బెంచ్ మార్క్ లాంటి పెట్టి తీసైపోతుంది. ఈయన ఏం చేసిండు?
ఇప్పుడు 35 మార్కుల పాస్తోని ఒక టీచర్ ఉద్యోగం పొందిండు. అదే 90-80 మార్క్స్ వచ్చిన వాడికి నువ్వు జాబ్ ఇవ్వట్లేవు, అవునా? ఇవి రావట్లేదు. వీడు ఏం చేస్తాడు? తెలివైన వాడు తిట్టుకుంటూ, ఈ దేశాన్ని తిట్టుకుంటూ, ఈ వ్యవస్థను తిట్టుకుంటూ విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాడు. ఈ 35 మార్కులు పాస్ అయినాడు, 40 మార్కులు పాస్ అయినాడు, 45 మార్కులు పాస్ అయినాడు క్లాస్లో పోయి టీచర్ పని చేస్తాడు. వాడు ఎంతమంది వాడు ఒక సంవత్సరంలో 4 క్లాసులు చెప్తే క్లాస్కి 50 మంది అంటే ఎంత? 200 మంది. 200 మంది ఆ సంవత్సరంలో ఏం చెప్తారు సరైన చదువు? అంటే 200 మంది జీవితాలు నాశనమైనట్టే కదా. అట్లా వీడు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల సర్వీస్లో ఎంతమంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయి? అంటే ఒక్క పొట్ట నింపడానికి, ఒక్కొని పైకి తేవడానికి ఇన్ని వేల మంది నాశనం కావాలా? ఇలా ఒక్క స్కూల్ ఎట్లా ఉంటే దేశంలో ఉన్న స్కూల్స్ అని కలిపితే ఎంత అవుతుంది సార్ మనకి? ఎప్పుడు సరిగా మనం అభివృద్ధి చేయలేదు. మనం ఎడ్యుకేషన్ ఒకటే అనుకున్నాం. డాక్టర్స్ కావచ్చు, మొన్న నీట్ పీజీది చూసారా మీరు? అదే మన ఇది వచ్చింది అడ్మిషన్స్. అందులో ఏమన్నా సార్ ఎస్సీ ఎస్టీకి ఫెయిల్ అయినా కూడా, అసలు క్వాలిఫై కాకపోయినా కూడా సీట్లు ఇచ్చారు. వాడు డాక్టర్ ఏం చేస్తాడు సార్? తలనొప్పి అంటే కడుపుకు వస్తాడా? తలనుకు వస్తాడా వాడు? అంటే తలనొప్పి అని కాదు అనేది, మేజర్ ఏం పని చేస్తాడు? అంటే నువ్వు క్వాలిఫై కాలేదు, నీకు పీజీ సీట్ ఇచ్చి గవర్నమెంట్ ఫ్రీగా మనం కట్టే ట్యాక్సులతో వాడికి చదువు చెప్తే వాడు బయటకు ఏం చేస్తాడు? ఏం మెడికల్ చేస్తాడు? మళ్ళీ వాడు బయటకు వచ్చిందంటే మళ్ళీ రిజర్వేషన్లో వాడికి జాబు. పోనీ రిజర్వేషన్లు ఇచ్చినాము పోనీ అనుకుంటే మళ్ళీ ప్రమోషన్లో కూడా మళ్ళీ రిజర్వేషన్. ఏంటి సార్ ఇది? నేను ఈ వ్యవస్థ వీటన్నిటిని ప్రశ్నిస్తుంటే అంబేద్కర్ ఇస్లాం నచ్చట్లేదు. కానీ ప్రసాద్ గారు, ఓపెన్ కేటగిరీలో ఎక్కువ శాతం ఉంది, అక్కడ చూసుకుంటే రిజర్వేషన్ తక్కువ పర్సంటేజేగా కావచ్చు సార్. అది కూడా ప్రాబ్లం అంటారా? రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో ఎవరు టాప్ మార్క్స్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు, అంతే కదా. అవును. మరి అంటే ప్రాబ్లం సార్, టాప్ వచ్చినాడు మేధావి ఉంటుండు కదా. ఓకే. ఎవడైతే టాప్గా చదువుకుంటుండో వాడికి జాబ్ వస్తుంది, తప్పేమో సార్ అందులో. తెలివైనవాడు ఉండాలి సార్ సమాజంలో. నేను ఒప్పుకుంటా, తెలివైనవాడు మన దగ్గర ఉండాలి. బట్ అట్ ది సేమ్ మాట చెప్తా సార్, ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక మాట చెప్తా సార్. అన్ని ఇప్పుడు 2 ఎంబీబీఎస్ ఉన్నారు, ఒక 35 మార్క్స్ 40 మార్క్స్ తో పాస్ అయిన ఒక ఎంబీబీఎస్ ఉన్నాడు. వాడు ఎంబీబీఎస్ పలానా XYZ పేరు రాసుకొని నేను 40% తో పాస్ అయినా అని చెప్పి రాసుకున్నాను అనుకోండి. ఇంకొకడు సమ్ XYZ రాసి నేను 90% తో మార్క్స్ పాస్ అయ్యారని చెప్పి పర్సెంటేజ్ మార్క్స్ ఉంది అనుకో, మీరు ఎవరు అయిపోతారు సార్? మీరు ఎఫిషియెంట్ దగ్గరికి వెళ్తారు. మరి వాడినేమో తరిమేస్తున్నాం మనం జాబ్ చేయకుండా. ఆడు అమెరికా లండన్ అటు ఇటు పోతున్నాడు, వాడిని తెలివితేటని అక్కడ ఉపయోగించుకొని మన మేధావితనం మనం కట్టిన ట్యాక్సులతో మనం కట్టే పైసలతో వాడు చదువుకొని మంచిగా పోతున్నాడు అక్కడికి. పనికి మనలోనే మనం పెట్టుకున్నాము, ఎప్పుడు సరిగ్గా డెవలప్ అయ్యేది మనం. ఓకే. అంటే ఆ పర్సెంటేజ్ ఒక్కటి మనకు కనబడతలేదు కానీ డాక్టర్ ఎంబీబీఎస్ అంగా వెళ్ళిపోతున్నాం కానీ ఆ పర్సెంటేజ్ కూడా పెట్టాలని ఒక మ్యాండేటరీ పెడితే పరిస్థితి ఏంది కదండి. ఇప్పుడు 75 సంవత్సరాలు దాటిపోయింది. అవును. మరి ఎప్పుడు మారాలి సిస్టమ్కి సంబంధించి? అంటే కాన్స్టిట్యూషన్ ని కంప్లీట్గా మార్చాలి. ఇది కేసీఆర్ గారు చెప్పినట్టు. ఎస్, పాపం కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలంటే ఏమైంది సార్? మొత్తం దళితులు మొత్తం మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తారు. అరే ఎవరి కోసం మారుస్తున్నాం రవి? దేశం కోసం మారుస్తున్నాం, ఈ దేశ ప్రజల కోసం మారుస్తున్నాం. నీకేం నొప్పి? అయితే అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే కాన్స్టిట్యూషన్ మార్చొద్దా? సవరణలు జరుగుతా ఉంటాయి. సవరణలు వేరే, మార్చడం వేరే. కంప్లీట్ మార్చాలా? ఓకే ఓకే. సవరణలు ఎంత ఇప్పటికి 120 సవరణలు అయినాయి సార్. ఏమైంది? లాభం వచ్చిందేమన్నా? సవరణలు ఎందుకంటే ఎన్ని చేసుకుంటూ పోతాం. ఇట్లా కొన్ని చట్టాలు కంప్లీట్ మార్చాలా, కఠినంగా చేయాలా. అంటే ఎలాంటివండి? చాలా అండి. అమ్మాయిల విషయాలే కావచ్చు, అర్థమవుతుందా? అమ్మాయిలు అంటే ఇలాంటి మానభంగాలు లేకుంటే ఇలాంటి వాటి మీద ఇప్పుడు బయట ఎట్లా కఠినంగా శిక్షలు ఉన్నాయి సార్. అది వచ్చినప్పుడు నిర్భయ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఏది రింగ్ రోడ్ మీద కూడా జరిగితే దానికి కొత్త చట్టం తీసుకొచ్చారు. అదో రెడ్డి అమ్మాయి దిశా చట్టం ఒక చట్టం, రేపు ఇంకోటి అయిపోతే ఆ చట్టం వస్తుంది. ఇట్లా ఎన్ని చట్టాలు రాసుకుంటారు సార్? ఇట్లా ఒక చట్టాన్ని స్ట్రాంగ్ గా పెట్టండి. భయపడాలి సార్ జనాలు. ఓకే. ఒక్కొక్క సంఘటన జరిగితే ఒక్కొక్కటి, అప్పుడు ఢిల్లీలో ఒకటి జరిగింది, అదొకటి పెడతాం అదొక చట్టం పెడతాం, ఇట్లా ఎన్ని పెట్టుకుంటా పోదాం. రిజర్వేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే పూర్తిగా తీసేటువంటి ఎట్లా అంటే నా ఉద్దేశం ఏంటంటే చదువుకోవడానికి రిజర్వేషన్ ఉపయోగించిన ఉద్యోగాలు మాత్రం ఇవ్వద్దు. ఓకే. రిజర్వేషన్ ఉద్యోగాలు ఇవ్వద్దు,
చదువుకోవడానికి పర్వాలేదు, ఎవరైనా మరి చదువుకోవచ్చు. ఇల్లు లేదనుకుందాం అండి, అదే తప్పలేదు సార్. అదే అదే అది అచ్చా, ఇవ్వచ్చు. ఉద్యోగం ఇవ్వకూడదు అంతే. ఉద్యోగం అంటున్నాను. ఓకే ఓకే సరే, ప్రతి వాడికి ఈ దేశంలో ఉన్న ప్రతి వాడికి ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఈ 3 కంపల్సరీ ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే. వైద్యం, విద్య, ఇవి కంపల్సరీ ఇవ్వాల్సిందే. అవును, ప్రాథమిక హక్కు సార్ అది. అవును అవును, ప్రాథమిక హక్కు అవును, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు మనం నార్వే తీసుకున్నా, ఇప్పుడు మన ఏది సోనియా గాంధీ దేశం ఉంది ఏంటది, ఇటలీ, అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ ఫ్రీ సార్. నువ్వు ఏమన్నా చదువుకో, కంప్లీట్ ఫ్రీ. డాక్టర్ చదువుకుంటావు, పీజీ, అసలు ఎడ్యుకేషన్ మీద అక్కడ పేరెంట్స్ రూపాయి ఖర్చు పెట్టారు తెలుసా. వైద్యం మీద కూడా అంతే, కంప్లీట్ ఫ్రీ. అలా ఉండాలి సార్. ఓకే ఓకే, అలాంటి చట్టాలు రావాలి మనకి. ఇప్పుడు నెల కాగానే నిరుద్యోగ పింఛను, వాడి వయసు ఎంత ఉంటుంది సార్, 20 సంవత్సరాలు దాటితే, 25 సంవత్సరాలు దాటితే వాడికి నిరుద్యోగ పింఛన్ అట. నిరుద్యోగ పింఛన్ ఏంటి సార్, నాకు అర్థం కాదు. మనకి పని చేయడం నేర్పి 50 సంవత్సరాలు వస్తే వృద్ధాప్య పింఛన్, 50 సంవత్సరాలు వృద్ధాప్య పింఛన్ ఏంటి సార్, నాకు అర్థం కాదు. అంటే వాడిని ఏమంటున్నావు, 50 ఏళ్ళ తర్వాత పని చేయకరా అని చెప్తున్నావా, ఏం చెప్తున్నావు నువ్వు? రిటైర్మెంట్ కదా. ఏం రిటైర్మెంట్ సార్, నాకు అర్థం కాదు. ఇక్కడ డబ్బు వేస్ట్ చేసే బదులు ఈ వీటికి ఫ్రీ విద్య ఇవ్వు, ఫ్రీ మెడికల్ ఇవ్వు, ఎంత బాగుంటుంది. ఏదో ఇవి పనికి మాలిన అన్ని తీసేసి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల అప్పులు చేసి ఇవి ఫ్రీగా ఇచ్చే బదులు అదే వీటికి మీద ఇస్తే జనాలు బాగుపడతారు కదా. సార్ ఇప్పుడు ప్రొడక్టివిటీ పెంచాలి సార్ దేశంలో. మనకు పని నేర్పించడం జనాలకు, ప్రభుత్వాలు ఏం చేయాలంటే జనాలకు పని నేర్పియాలా, కష్టపడే తత్వాన్ని నేర్పియాలా. ఇంట్లో కూర్చో నీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, ఫ్రీ బియ్యం ఇస్తాం, ఫ్రీ ఉప్పు ఇస్తాం అంటే ఏం సార్ అది? వాళ్ళతో కొనిపియాలా, రెవెన్యూ జనరేట్ చేయాలా ప్రజలకి. వానికి ఎప్పుడు సార్ మన ఇప్పుడు ఎంతకాలం ఫ్రీ ఇస్తావు వానికి? అంటే వాడు సంపాదించుకొని వాడి కాలం నిలబడి వాడు సొంతంగా కొనుక్కునే పొజిషన్కి వాడిని తీసుకురావడం బెటరా? నడవ అని ఫ్రీ ఇస్తాం నీకు అన్నీ అని చెప్పడం బెటరా? ఓకే, అవునా కదా? అదే మరి మనం చెప్పేది అది. ఇప్పుడు మీకు దళితవాదం, బహుజనవాదం, ఈ రెండిట్లో ప్రధానంగా ఏ అంశాలు నచ్చవు మీకు? నాకు 2 నచ్చవు సార్. నాకు 2 నచ్చవా? బహుజనవాదం కూడా నచ్చదా? దళిత బహుజనులు అనేది నాకు అస్సలు నచ్చదు సార్ నాకు. ఓకే, ఎందుకంటే బహుజనులు అంటే బీసీలు వాళ్ళందరూ అంటారు, దళితులు అంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళు అంటారు. అసలు వీళ్ళిద్దరికి ఏడ పడుతుంది సార్ చెప్పండి సార్. ఇప్పుడు దళితులు ఏమంటారు, దళిత బహుజనులు అంటారు సార్. బీసీలో దళిత బహుజనులను అంటున్న ఏవైతే అంబేద్కరిస్టులు కానీ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళ దాంట్లో బహుజనులు అంటే బీసీలే కదా మీ దృష్టిలో? మెయిన్ అయితే బీసీలే కదా అందరూ, మేజర్ బీసీలు కదా. మిగతా వాళ్ళైతే తీసుకోను, రెడ్డిలు బాపలు వాళ్ళైతే తీసుకోగలను, మేజర్ బీసీలు ఉన్నారు. ఆ బీసీల్లో వాళ్ళు హిందువులుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు నువ్వు పొద్దులు ఇవ్వంగానే నువ్వు వాళ్ళు ఆరాధిస్తున్న దేవులను తిడితివి, దాన్ని వేసిన 90% అట్రా కేసుల్లో 100 కేసుల్లో 90% అట్రాసిటీ కేసులు ఈ బీసీల మీదనే పడతావు నువ్వు. మళ్ళీ దళిత బహుజనులన్నీ కలుపుకోవడం ఏంటి సార్, నాకు అర్థం కాదు. ఓకే, ఎట్లా అవుతుంది? వాడిని ఇప్పుడు బహుజనుడు నా వాడు అన్నప్పుడు బహుజనుడు నిన్ను గౌరవించాలా, వాడు ఆచరిస్తున్న మతాన్ని నువ్వు గౌరవించాలా, వాడు మొక్కుతున్న దేవుని నువ్వు గౌరవించాలా. నువ్వు గౌరవిస్తున్నావు మరి? దళితులనే ప్రతి ఒక్కరు దళితులం అని చెప్పి బోర్డు పెట్టుకున్న ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరు పొద్దులు ఇవ్వగానే ఫస్ట్ మాట్లాడేది కులం, తర్వాత హిందూ ధర్మాన్ని తిట్టడం, హిందూ దేవి దేవతని తిట్టడం. ఇవి తప్ప వాడు చేసే పని ఏం సార్ నాకు చెప్పండి? ఇవి తప్ప వాడు ఏమైనా చేస్తున్నాడా? మరి ఇక దళితుల్లో కూడా హిందువులు ఉంటారు కదా, నువ్వు వాణి కూడా దగ్గర అనేకపోతే, నువ్వు బహుజనంలో ఉన్న వాళ్ళని నువ్వు గౌరవించకపోతేవి, ఇక వాడిని నువ్వు కలుపుకొని ఎట్లా పోతావు నువ్వు? నాకు అర్థం కాదు. ఓకే, నాకైతే 2 కూడా నచ్చవు సార్. నాకు అవన్నీ జస్ట్ ఓటు బ్యాంకు చూయించుకొని రాజకీయాల దగ్గర ఒక సంస్థ పెట్టి దళిత బహుజనులని చూయించి మేము దళిత బహుజనులందరూ కలిసి ఉన్నాం మేము అని చెప్పి ఒక నంబర్ చూయించుకొని ఎలక్షన్ కాగానే లేకుంటే ఏమైనా స్కీములు దొబ్బేయడానికో లేకపోతే ఎలక్షన్ వస్తే ఇంత ఫండ్ తీసుకొని దాచిపెట్టుకోవడానికో తప్ప. సరే ఇంకొక మాట చెప్తా, ఈ దళిత బహుజనులు అని చెప్తున్న ఆర్గనైజేషన్స్ ఏమన్నా తీసుకోండి మీరు. ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలు, దేశం పక్క పెట్టేది మనకు అవసరం లేదు, 2 రాష్ట్రాలు మాట్లాడదాం మనం. ఆ రాష్ట్రాల్లో ఉన్న నాయకులు కార్లలో తిరుగుతున్నారు, అర్థమైందా, రాయల్ లైఫ్ గడుపుతున్నారు, విదేశాలకు పోతున్నారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు మంచి మంచి స్కూల్లో చదువుతున్నారు. కానీ ఆ సంస్థలో పనిచేసిన కార్యకర్త పిల్లలు, అందులో పనిచేసిన కార్యకర్తలకు కాదు. ఈ రిజర్వేషన్ సిస్టంలో కూడా కొన్ని మార్పులు జరగాలని వాళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక కుటుంబం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ
అదే కంటిన్యూగా వారసత్వం వాళ్ళు అస్సలు అన్నారు అన్నమాట. వాళ్ళు అన్నారు అంటే వేరే వాళ్ళకి రావాలి కదా, ఇంకో కుటుంబానికి రావాలి. మాట చెప్తున్నా, రిజర్వేషన్ లో మార్పు తీసుకురావాలని చెప్పేసి ఏ దళితుడు అన్నాడు. మార్పు అంటే దళిత నాయకులు ఎవరు అన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళకి అసలు అన్నారు. వాళ్ళు ఎందుకు ఆ మాట అంటే వాళ్ళకే ప్రమాదం. అసలు మీ అభిప్రాయం ఏంటి, అది కరెక్టేనా? వారసత్వంగా ఇవాళ మినిస్టర్ కొడుకు కూడా రిజర్వేషన్ తీసుకుంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు పిల్లలు కూడా తీసుకుంటున్నారు. అవును అవును. ప్రతి పెద్ద సొంత వ్యాపారాలు కోట్ల ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళు రిజర్వేషన్ అవసరం వాడుకుంటున్నారు. అది దాని మీద వాళ్ళకు కూడా స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా స్కీమ్స్ వస్తున్నాయి, ఆ స్కీమ్లలో తీసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళకి ఇవ్వద్దు. ఆ బెంచ్ మార్క్ వచ్చిందంటే వాళ్ళకు రిజర్వేషన్ కార్డ్ అంతే. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నుంచి 100 మంది వెళ్ళిపోయారంటే ఒక కొత్త 100 మంది వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ 100 మంది కూడా అధికంగా వాళ్ళని తీసేయాలి. అవును, అది జరిగితే. అయితే ఈ 75 సంవత్సరాలు కనుక నిజంగా జరిగితే మనం ఒక 50 సంవత్సరాల క్రితం ఈ దేశంలో పేదవాడు ఉండకపోతుండే, పేదవాడు మిగిలేవాడు కాదు, అసలు ఉండకపోతుండే, పేదవాడు ఉండకపోతుండే. ఇప్పటికైనా నేను అందుకైనా సార్ కొన్ని మార్పులు ఓట్ బ్యాంక్ పోదు కదండి. ఒకవేళ రాజకీయ నాయకులు తలుచుకున్నా కానీ ఓట్ బ్యాంక్ ఎటు పోదు కదా, ఓట్ బ్యాంక్ ఎటు పోదు, ఇంకొక పేదవాడికి షిఫ్ట్ అవుతుంది అంతే. చెయ్యరు సార్ ఇలాంటి ముడితే. ఇప్పుడు సరే మనము బాగానే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నేను ఒక దళితుడిగా ఉండి నేను బాగానే ఆలోచించిన, కానీ అందరు ఈ విధంగా ఆలోచించరు కదా. ఓకే, మెజారిటీ పీపుల్ అలా ఆలోచించరు. మా రిజర్వేషన్ తీసుకుంటే నీకేమైందో ఇక్కడ నొప్పి అంటాడు. కానీ అదే మళ్ళా వేరే వాళ్ళకి ఎవడుకో ఈబీసీ ఇస్తే వీడికి నొప్పి వస్తుంది మళ్ళీ. అదే గాలికి ఎందుకు ఇచ్చిన రిజర్వేషన్ నీకెందుకయ్యా, నీ రిజర్వేషన్ నీకు ఉంది కదా, నీ రిజర్వేషన్ కట్ చేసి నీ 15% కట్ చేసి ఓ 1% తీసుకోవడానికి ఇచ్చాడా? ఇయ్యలే కదా. మళ్ళీ ఏమంటారు, జనాభా ప్రతిపాదికన ఇవ్వాలి కదా అంటే జనాభా ప్రతిపాదిక అని చెప్తే 100% రిజర్వేషన్ ఇవ్వాలి. అంతే కదా సార్, ఏం చేస్తారు, ఎంతమందికి ఇస్తారు రిజర్వేషన్? ఆ ఉన్నదానికి బాగుపడండి అంటే అది కాదు. మొత్తం సిస్టమ్ మొత్తం మీరు గత 10 నెలలుగా మాట్లాడుతూ ఉన్నారు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా మీకు నచ్చిన అంశాలు ఏంటండి ఆయన తీసుకున్న? అంటే సార్ నేను అంబేద్కర్ గారిని కూడా నేను అన్ని విషయాలు వ్యతిరేకించాను సార్. నేను కొన్ని విషయాలు వ్యతిరేకిస్తా. నాకు 3 రీజన్స్ ఉన్నాయి. నేను 3 కోణాల్లో అంబేద్కర్ని చూస్తా. ఒకటి దేశం అనే ఒక కోణంలో, రెండోది మతం అనే నా మతం అనే కోణంలో, ఇంకోటి దళితులు ఒక క్యాస్ట్ పరంగా చూస్తా. క్యాస్ట్ పరంగా చూసినప్పుడు హీజ్ హీరో, నంబర్ 1 హీరో, నేను డౌటే లేదు అందులో. నేను అలా ఇలాంటి మాట కూడా నేను చెప్పా. దేశపరంగా చూసినప్పుడు హీజ్ జీరో. ధర్మం పరంగా చూసినప్పుడు హీజ్ ఎ విలన్. ధర్మం పరంగా, నా మత పరంగా చూస్తే విలన్ లాగా కనబడతాడు నాకు అంబేద్కర్. దేశపరంగా చూస్తే నాకు జీరో లాగా కనబడతాడు. ఎలా దేశపరంగా జీరో? అసలు ఆయన ఏ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేసిండు ఆయన. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యం ఒప్పుకున్నది. ఆయన అంబేద్కర్ మనకి ఏ విధంగా సహకరిస్తున్నాడు అనే విషయాల మీద చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు లెటర్ రాసుకుంటున్నప్పుడు, ఇండియా నుంచి లండన్కు లెటర్ రాసుకున్నప్పుడు లెటర్లో అంబేద్కర్ నుంచి ఏం రాశారు, ఇప్పటికీ లండన్ లైబ్రరీలో అవి సీక్రెట్గా పెట్టారు. వాడికి కావాల్సిన రిఫరెన్స్ కూడా అన్నారు. సపోర్ట్ ఇవ్వడం. అంబేద్కర్ స్వయంగా ఒక సందర్భంలో అంటాడు ఏంటంటే, నేను ఆ వర్గానికి సంబంధించినవాడిని. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నన్ను నమ్మలే, ఎందుకంటే నేను ఆపోజిట్ వర్గంలో ఉన్నాయి. అప్పుడు ఆపోజిట్ వర్గం కాంగ్రెస్కి ఆపోజిట్ ఎవరు సార్? బ్రిటిషే కదా. ఎగ్జాక్ట్లీ. ఆయన స్వయంగా అన్న మాటలు ఉన్నాయి రిఫరెన్స్ మనకు. సో నేను దేశం అనే చూసినప్పుడు నాకు ఆయన జీరోలాగా కనబడతాడు. నా మతం దగ్గరికి వస్తే విలన్ లాగా కనబడతాడు. కంప్లీట్ విలన్. నా మతాన్ని తొక్కాల, నా మతాన్ని ఆయన ఒక ఎట్లా చూసినంటే, నేను విగ్రహాలు కనబడితే నేను పగలగొడతా అనే రేంజ్లో పోయిందనమాట నా మతం విషయంలో ఆయన. ఆ రేంజ్లో పోయింది ఆయన. దీనికి కావాల్సిన రిఫరెన్స్ కూడా తెలుగు అకాడమీ ప్రింట్ చేసిన వాల్యూ నెంబర్ 3లో ఉంటుంది మీకు, తెలుగు అకాడమీ. సార్ నేను అన్ని వ్యాలిడ్ చేస్తాను సార్. ఎవడో ఎల్లయ్య మల్లయ్య కొల్లయ్య రాసిన రిఫరెన్స్ అస్సలకి ఇవ్వను, నేను అస్సలు ఇవ్వను. సో అలాంటి నా మతంకి దగ్గరికి వచ్చినప్పుడు క్యాస్ట్ పరంగా వస్తే హీజ్ హీరో, 100% హీరో, నా డౌట్ లేదు. ఆయన కుల నాయకుడు మాత్రమే, జాతీయ నాయకుడు కాదు. ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలకు పోయినప్పుడు కూడా సార్ లండన్లో మన దేశానికి రాజ్యాంగం రాసుకోవడానికి వాళ్ళు స్వతంత్రం ఇచ్చేస్తాం మేము, ఇక మీరు ఎట్లా పరిపాలించుకుంటారో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం రండి అని పిలిచినప్పుడు
అందరూ వెళ్తారనమాట. అంబేద్కర్ మరి అక్కడ పోయినప్పుడు ఎట్లా పోయిందంటే కుల నాయకుడిగా పోయిండు ఆయన, రిప్రజెంటేటివ్, మా దళిత కులానికి రిప్రజెంటేటివ్గా పోయిండు ఆయన. ఈయన ఒకనే పోయిండు, చెన్నై నుంచి ఒక శ్రీనివాసన్ సంథింగ్ ఏదో పేరు ఉంది ఆయన పేరు, ఆయన కూడా ఒక ఎస్సీ లాయర్, అయినా కూడా వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు. గాంధీ గారేమో అంటే రిప్రజెంటేటివ్ ఫర్ ఆల్ అనమాట, దేశానికి రిప్రజెంటేటివ్గా వెళ్ళిండు గాంధీ గారు. అందరు వస్తారు, దళితులు కూడా ఉంటారు దాంట్లో, అందరు ఉంటారు. దేశం కోసం పోయినప్పుడు అందరి కోసం ఆయన మాట్లాడతాడు. ఈయన పోయినప్పుడు ఏంటంటే నా దళితులు నా దళిత హక్కుల గురించే మాట్లాడతాడు. ముస్లిం ఏమంటాడు జిన్నా, నా ముస్లిము నా ముస్లిం నా ముస్లిం అని మాట్లాడతాడు. సిక్కు రిప్రజెంటేటివ్ ఉంటాడు, నా సిక్కు ఆయనకు నా హక్కులు ఇవి కావాలి నాకు. ఆయన ఏంటంటే దేశానికి మొత్తం ఏం కావాలని మాట్లాడింది గాంధీ గారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన వెర్షన్ ప్రకారం ఖచ్చితంగా దళితులు ఓన్ చేసుకోవచ్చు ఆయన మరి అప్పుడు. ఎప్పుడు మరి వాళ్ళ కోసమే కదా ఖచ్చితంగా, అది బాధలేదు కదా సార్. నేను మీకు అర్థం కాలే, దళితులు అంబేద్కర్ ని ఓన్ చేసుకోవడం తప్పలేదు. ఓకే ఓకే, అందరికి ఓన్ చేయొద్దు అనేది. అందరికి ఓన్ చేయకు, ఓకే ఓకే, నీకు హీరో డౌటే లేదు. ఓకే, నేను చెప్తా దళితులకు అంబేద్కర్ హీరో, కానీ దేశానికి కాదు. ఓకే, దేశానికి కాదు. ఆయన నీకు తండ్రి, మా తండ్రి అంబేద్కర్ అంటారు, నీకు తండ్రి ఎస్ హ్యాపీగా తీసుకో, మన అందరికీ తండ్రి. అరే అదేంది కాదు, నాకు నా ధర్మం విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించిన ఆయన. నేనేమంటా అంటే తిన్నింటి వాసాలకే పెట్టిన అంబేద్కర్ అంటారు. నేనేమంటా ఇంకో మాట కూడా అంటే ఏమంటా అంటే పాముకు పాలు పోస్తామంటా నేను. అవునా? ఎస్, ఆయనను అంత పెద్ద స్థాయికి తీసుకుపోయింది హిందూ సమాజమే కదా సార్. మరి హిందూ సమాజాన్ని కూడా ఆయన కాపాడాలి కదా. ఓకే, హిందూ సమాజాన్ని ఎందుకు వ్యతిరేకించాడు ఆయన? నేను పుట్టడం హిందూగా పుట్టినా కానీ చావడం మాత్రం హిందూగా చావా. ఏం సార్ నా మతం అంతా ఆయనకు ఏమి ఇబ్బంది పెట్టింది సార్? ఎవడో మనిషి చేసిన పొరపాటుని నా మతానికి ఎందుకు అంట కట్టినావు? ఓకే, ఇప్పుడు క్రిస్టియన్ మతం ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఉంది, అక్కడ కూడా నల్లవాడు తెల్లవాడు అని భయంకరంగా ఉంది. గాంధీ గారు సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని ట్రైన్లో పోతుంటే ఒక తెల్లవాడు వచ్చి గాంధీ మెడబట్టి బయట నొక్కేసిండు రన్నింగ్ ట్రైన్లోకి వెళ్ళి. ఎందుకు? గాంధీ నల్లగా ఉన్నాడు కాబట్టి. అంటే అంత వివక్ష ఉండేది అక్కడ. సో మనం రీసెంట్గా అమెరికాలో చూడలేదా, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక నల్లవాడిని గొంతు మీద కాలు పెట్టి చంపిన సంగతి చూడలేదా? రీసెంట్గా ఇప్పటికి ఉంది ఆడ లేదా? అంటే క్రిస్టియన్ మతము ఆ చేయమని చెప్పింది అట్లా. కరెక్ట్, అదే ఏ మతం చెప్పదు మరి. అదే నేను అనేది అది. వాడెవడో మనిషి ఎవడో ఒక వర్గానికి సంబంధించినోడో, ఎవడో ఒక కులానికి సంబంధించినోడో, లేకపోతే ఇంకా దానికి సంబంధించినోడో వాడు తప్పు చేస్తే ఫైట్ చేసి దాన్ని మార్చు, సమాజాన్ని మార్చు. నువ్వు ఎట్లా మొత్తం మతానికి అంట కడుతావు నువ్వు. సో ఇప్పుడు వీళ్ళున్న కన్వర్టెడ్ మొత్తం ఒకప్పటి హిందువులకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ. 100% వీళ్ళందరూ హిందువులే కదా సార్. ఇప్పుడు భీమ్రావ్ రామ్జీ ఏంటి సార్ పేరు? అది వాళ్ళ నాన్న పేరు రామ్జీ సక్పాల్ అనేది సర్నేమ్. ఓకే ఓకే ఓకే, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ హిందువులే. ఆయన హిందూ కాకుండా ఎట్లా పోతాడు ఆయన? అదే ఓకే, అవునా కదా? మరి ఇప్పుడు అందుకే సార్ ఇప్పుడు ఆ రోజు ఏమైందంటే దళిత సామాజిక వర్గము అంబేద్కర్ని ఎంత ప్రేమించిందో కొన్ని విషయాలు అంబేద్కర్ కూడా కట్ చేసింది, అంటే దూరం పెట్టింది. దళిత సమాజం కూడా అంబేద్కర్ని దూరం పెట్టింది తెలుసా? కొన్ని ఎలక్షన్స్ జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1946లో రాజ్యాంగ కమిటీకి ఎలక్షన్స్ కోసము అంబేద్కర్ దళిత నియోజకవర్గమైన బాంబే నుంచి పోటీ చేశాడు, ఓడిపోయాడు. దళిత కాన్స్టిట్యూషన్లనే ఆయన నొడగొట్టిర్రు. ఆయన ఒక పార్టీ పెట్టిండు, ఒక దళిత పార్టీ పెట్టి ఎస్సీల కోసం ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా పోటీ చేస్తే ఆ పార్టీలను ఒక్కడు తప్ప మీతో అందరూ ఓడిపోయారు. ఓకే, అందరిని కూడా కొట్టేసారు. అంటే అప్పుడున్న దళిత సమాజంలో కూడా చాలామందికి అర్థమైంది ఏంటంటే ఈయన డివైడ్ ఎందుకు చేస్తున్నాడు, మమ్మల్ని హిందూ సమాజం నుంచి ఎందుకు వేరు చేస్తున్నాడు అనేది వాళ్ళ కూడా కోపం ఉంది వాళ్ళకి. ఓకే ఓకే, హక్కుల కోసం పోవడం తప్పలేదు, మతాన్ని ఎందుకు కొడుతున్నావు, ఎందుకు దూరం చేస్తున్నావు మమ్మల్ని అని. అంటే హిందూ మత ఈయనకేముండే అంటే అప్పుడు జిన్నాని చూసిండు. జిన్నా ముస్లింలకు ప్రతినిధి. పెరియారన్ రామస్వామి చెన్నైలో ఉంటుండే సౌత్ ఇండియాలో. దక్షిణ భారత ద్రవిడియన్స్కి ప్రతినిధి ఆయన. నేను కూడా ఒక వర్గానికి ప్రతినిధి కావాలా, దళిత సామాజిక వర్గానికి నేను ప్రతినిధిని
అనే ఒక కోణాన్ని తీసుకురావడానికి నేను వాళ్ళ ప్రతినిధిని అని ప్రతిసారి చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిన ఆయన. ఓకే. అందుకే ఒక టైంకి ఏం చేసిండంటే మాకు కూడా సపరేట్ దేశం ఇవ్వండి, జిన్నాకి ఎట్లా ఇచ్చావో మాకు సపరేట్ దేశం కావాలి, దానికి దళిత స్థానం పేరు పెట్టుకుంటామని చెప్పి అన్నాడు ఆయన. మతపరంగా చూసుకున్నట్టయితే ఆయన మరి క్రిస్టియానిటీలో కూడా లేరు కదండి, బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అవును. మరి అట్లా చూసుకుంటే మరి క్రిస్టియన్స్ మొత్తం మరి క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారుగా, అట్లా చూసుకుంటే బౌద్ధ మతంలో లేరుగా. అదే కదా మనం అనేది. అంబేద్కర్ అంబేద్కరిస్టులకు అడిగేది నేను అదే. ఓకే ఓకే బాబు అంబేద్కరిస్టులు మీరు అమాయకులు అయ్యా, మీరు అంబేద్కర్ని నమ్మిన వాళ్ళు అయితే మీరు అంబేద్కర్ చూపించిన బాటలు వెళ్ళండి. అంబేద్కర్ ఏం చెప్పిండు, బుద్ధిజంలోకి పోయిండు, మన బుద్ధిజంలోకి పోండి. ఓకే. అప్పుడు అంబేద్కర్ వాళ్ళకి పనికిరాడు. మాకు అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, మా ఇష్టమైన మతంలోకి పోమన్నాడు, మాకు ఇష్టమైన మతం పోతాం. కానీ మేము మాత్రం అంబేద్కర్ అంటే మా బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటాం, సర్టిఫికేట్ మాత్రమే మార్చుకోం. రాజ్యాంగం ఏముంది, 1950 ప్రెసిడెంట్ యాక్ట్ ఏముంది, ఎవడైతే దళిత ఎస్సీ నుంచి మతం వాడి క్రిస్టియన్లకు పోతాడో వాడు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి, వాడి రిజర్వేషన్ పోతుంది, వాడికి రిజర్వేషన్ పోతుంది. అది మాత్రం చేయడా పని. ఇంకేం చేయాలి, వీని ఇష్టమైన మతం అంబేద్కర్ చెప్పింది పక్కన పడేసి వీని ఇష్టమైన ఉన్న మతంలో పోతాడు, కానీ నాకు హిందూ మతంలో రిజర్వేషన్ మాత్రం కావాలి. మేమేమంటామంటే నువ్వేమంటావు, పొద్దున్న లేవగానే కులాలు ఏ మతం లేవు, ఈ కులాలు ఈ పనికి మాలిన హిందూ మతంలోనే ఉందంటావు కదా, మరి ఈ మతంలోకి వెళ్ళిపోయినావు, క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిపోయినావు కదా, ఆ పనికి మాలిన కులం మీద మాకు వదిలిపెట్టేసి ఆ రిజర్వేషన్ మాకు వదిలిపెట్టేసి అది క్రిస్టియన్ మతం అని తీసుకో సర్టిఫికేట్. లేదు మేము అది మాత్రం తీసుకోం మేము. అంబేద్కరిస్టుల కోణాలు భయంకరంగా ఉంటాయి సార్, ఒక్కొక్క కోణం ఉంటుంది. వాడు ఎంతసేపు వాడు డిఫెండ్ చేసుకొని అంబేద్కర్ అడ్డు పెట్టుకుంటాడు, ఏమనంటే అంబేద్కర్ అడ్డు పెడతాడు. ఇట్లా ఏమనుద్ది, అంబేద్కర్ అడ్డు పెట్టగానే ఎవడు అనేటోడు అనకుండా అయిపోతాయి, ఎందుకు లేరా అట్రాసిటీ కేసేస్తాడు మళ్ళీ. ఓకేనండి, ఒక హక్కు క్రియేట్ కాబడింది. ఎందుకు, ఒక వివక్ష జరిగినప్పుడు ఎవరైనా ఒక మాట అన్నప్పుడు చట్టాలు కొన్ని వాళ్ళకి పొందుపరిచారు. ఖచ్చితంగా నీకు భారతదేశంలో ఈ దేశం నీకు ఇచ్చిన హక్కుగా భావించు, నిన్నెవరు అంటరాని వాడిగా చూడటానికి వీల్లేదు, నీ ప్రాథమిక హక్కుగా ఎవరన్నా నిన్ను అంటరాని వారిగా చూసినా ఏదన్నా మాట అన్నా ఇమీడియట్గా చట్టం వర్తించే విధంగా క్రియేట్ కాబడింది వాళ్ళకి, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం. అది మిస్యూజ్ అవుతున్నాయి. మిస్యూజ్ అయినప్పుడు దానికి కూడా ఒక చట్టం కావాలిగా. అదే మిస్యూజ్ కూడా చట్టం కావాలి. మిస్యూజ్ చేసిన వ్యక్తికి కూడా ఒక చట్టం క్రియేట్ కాబడాలిగా. పూర్తిగా తొలగించాలి. ఇప్పుడు మనకు ఎంతసేపు హక్కులే కనబడతాయి కానీ దాని కింద ఉన్న ఫండమెంటల్ రైట్స్ మాత్రం ఎవరికి కనబడే సార్, ఎవరికి కనబడే. హక్కు ఏంటి, నాకు ఎవరైనా కులం పేరుతో దూషిస్తే అట్రాసిటీ వేస్తా, తప్పలేదు, అది నీ హక్కు, తప్పలేదు, నీ హక్కు, అది తప్పలేదు, అది నీ హక్కు, అది ఏదన్నా మాట్లాడినా సరే హక్కు కదా. మిస్యూజ్ అంటున్నాం, హక్కు కదా. క్రిస్టియన్ మతం పోయినావు, ఇప్పుడు నీ హక్కును నువ్వు కోల్పోతున్నావు, నీ బాధ్యత ఏంటి, బీసీసీ తీసుకోవడం నీ బాధ్యత, మరి ఎందుకు తీసుకుంటలేవు? ఓకే, హక్కునేమో గుండెలు పెట్టి కాలు ఎరగేసి అడుగుతున్నావు, మరి బాధ్యత ఏంటి? మరి అదే రాజ్యాంగం చెప్పింది కదా, హక్కు ఇచ్చిన రాజ్యాంగం నీకు బాధ్యత కూడా ఇచ్చింది నీకు. నువ్వు అందులోకి పోతే మాత్రం నువ్వు బీసీసీ తీసుకోవాలా, ఇది కేవలం హిందూ దళితులకు మాత్రమే మా హక్కు, అది ఓకే మా హక్కు, అది. నువ్వు ఎక్కడో క్రిస్టియన్ మతం తీసుకొని మా హక్కును అపరంగా నువ్వు ఎట్లా తింటావు? మరి దాని మీద ఎక్కడ ఇదవ్వలేదా? సరే, ఇప్పుడు దానికి ఎన్ని లొసుగులు ఉన్నాయంటే దానికోసం కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. అవి ఎన్ని లొసుగులు ఉన్నాయంటే అన్ని లొసుగులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు సార్, మీరు కాదు, జనరల్గా ఒక వ్యక్తి ఉన్నాడు, ఎస్సీ నుంచి క్రిస్టియన్ మతం పోయిండు, వాడు క్రిస్టియన్ మతం మొక్కుతున్నాడు. నేను ఏం చేస్తా, వాడు చర్చిలో ఉన్నప్పుడు ఫోటో తీసి ఎంఆర్ఓకి సబ్మిట్ చేస్తా. ఎంఆర్ఓ ఎంక్వైరీకి పోతాడు, అని అంటాడు, అవును సార్ అయితే నేను వేరే మతాన్ని మొక్కుతుందా, ఈ దేశం సెక్యులర్ దేశం సార్, ఇది నేను ఎవరైనా మొక్కుతా, నా ఇష్టం అనేసరికి ఏమవుతుంది సార్ ఇప్పుడు? ఓకే, డివియేషన్ అయిపోయిందా లేదా? ఆడ వస్తున్నారు, ఏం ప్రసాద్ గట్టించినావు కంప్లైంట్, ఎవరైనా మొక్కోవచ్చు. అదేంటి సార్ మరి ఆ చట్టం ఎందుకు ఉంది మరి, అది ఆ చట్టం ఎందుకు ఉంది మరి అది? ఓకే, అంటే కరెక్ట్ లేదన్నట్టే ఆ చట్టం. ఓకే, అలాంటి స్ట్రిక్ట్ చట్టాలు తీసుకురావాలా మార్చి అని చెప్పేది నేను చెప్తున్నాను అనమాట. ఓకే ఓకే, ఇలాంటివి చాలా ఉన్నాయి, మాట్లాడుతున్నా కొద్ది వస్తుంటాయి. సపరేట్గా చెప్పు అంటే అది ఒకసారి లిస్ట్ రాసుకొని వస్తాను నేను. కాదులేండి, ఇప్పుడు ఇంకోటి మొన్న మధ్య మీరు వాళ్ళ అంబేద్కర్ గారి మనవడు కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పారు అని చెప్పేసి ఒకటి వీడియో రిలీజ్ చేసి. అవునవును,
అంటే మా అంబేద్కరిస్టులు అందరూ ఈ కార్యకర్తల ఫీల్డ్లో ఉంటారు చూడండి, వీళ్ళంతా అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. పైన బాస్ ఏం చెప్తే వాళ్ళ నాయకుడు ఉంటారు కదా, ఆయన ఏం చెప్తే అదే అనమాట. ఏదైతే వాళ్ళు పీడిఎఫ్లు తయారు చేసి వాట్సాప్లో సప్లై కొడతారో అదే నమ్ముతారు తప్ప మరి ఇది నిజమా కాదా అని వీళ్ళు ఆలోచించరు. వీళ్ళకంత టైం లేదు వీళ్ళకి పాపం. ఓకే, ఇప్పుడు మన సొంతలో ఏం చెప్తాం, అంబేద్కర్ అనే పేరు పెట్టింది ఒక బ్రాహ్మణుడు అని మనం చెప్తాం. ఎవ్వండి నమ్మడు. ఎవరో నీకు చెప్పింది, అరే ఫలానా. ఇప్పుడు అంబేద్కరే తన పుస్తకంలో నాకు పేరు పెట్టింది బ్రాహ్మణుడు అని చెప్పి రాసింది. అంబేద్కర్ చెప్పింది నమ్మడు. అంబేద్కర్ మనవాడు కూడా చెప్తున్నాడు, మా తాత అంబేద్కర్ పెట్టింది ఒక బ్రాహ్మణుడు అని చెప్పి చెప్తున్నాడు. అయినా నమ్మరు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకు నమ్మాల్సిందే, అంటే ఏదైతే నమ్మాలనుకుంటారో దాన్ని నమ్ముతారు వాళ్ళు, అంతే. నిజమైన వాటిని నమ్మరు. అందుకే కదా సార్ నేనంటే అంత కోపం వాళ్ళకి. ఓకే, అంబేద్కర్స్కి ఎందుకు అంత కోపం? రోజు ఇప్పుడు ఫోన్ జోబులో ఉంది కానీ సైలెంట్లో ఉంది కానీ ఎన్ని కాల్స్ వచ్చినాయో ఓకే అంబేద్కరిస్ట్ డైలీ. ఇంకా ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది నడుస్తూనే ఎన్ని కాల్స్. ఇప్పుడు సార్ ఒకటి నేనేం చెప్తాను, వాళ్ళు అడిగేది ఏంటి ప్రధానంగా, నువ్వు ఎందుకు అంబేద్కర్ ఎందుకు విమర్శిస్తున్నావు అంటారు. విమర్శకి నేను ఏమంటా సార్, ఇప్పుడు సరే విమర్శని అందుకున్నాం కొద్దిసేపు, విమర్శన అనుకున్నాను ఈ మాట ప్రకారం. నువ్వేమో నా రాముణ్ణి విమర్శిస్తావు, నా కృష్ణుని విమర్శిస్తావు, నా మతాన్ని విమర్శిస్తావు, అది విమర్శ కాదా? మరి నేను అంబేద్కర్ ఎందుకు విమర్శించొద్దు? లేదు అది ప్రశ్న, నా కూడా ప్రశ్ననే. మరి నీకు అది విమర్శ అనిపిస్తే నాది కూడా విమర్శలా తీసుకో. నీకు అది ప్రశ్నలాగా అనిపిస్తే నేను ఇది ప్రశ్నలు తీసుకుంటాను. నా రాము గురించి నువ్వు ఎన్ని ప్రశ్నలు అడుగు, నా ధర్మం గురించి, నా రాముడి గురించి, నా కృష్ణుడి గురించి, నా హిందూ మతం గురించి ఎన్ని ప్రశ్నలు అడుగుని అడుగును. కూర్చుందాం రా, మాట్లాడుకుందాం. నాతో సమాధానం చెప్పలేకపోతే నా గ్రంథాల మీద అంత నేను పర్ఫెక్ట్ కాదు, నేను చెప్పలేను. నీకు ఏవైతే సమాధానం కావాలనో ఆ వ్యక్తిని కూర్చోబెడతాను నేను, ఎక్స్పర్ట్. ఎందుకంటే మనది ఇప్పుడు క్రిస్టియన్స్లో ఉన్నట్టు ఒక బైబిల్, ఒక ఖురాను ముస్లిమ్స్ ఉన్నట్టు కాదు మనది. వేదాలు, ఉపనిషత్తులు, 18 పురాణాలు, మళ్ళీ 18 ఉప పురాణాలు, రామాయణ మహాభారతం, రామాయణం 3 వాల్యూమ్స్, మహాభారతం 10 వాల్యూమ్స్. ఇవి చదవాలంటే టైం సరిపోదు మనకు, జీవితం సరిపోదు. ఇవన్నీ నేను ఎక్స్పర్ట్ అయ్యేసరికి నా జీవితం అయిపోతుంది. సో నువ్వు రామాయణం మీద అడగాలనుకుంటున్నావా, రామాయణం ఒక ఎక్స్పర్ట్ని కూర్చోబెడతా. మహాభారతం గురించి అడగాలనుకుంటున్నా, మహాభారతం సంబంధించి ఒక ఎక్స్పర్ట్ని కూర్చోబెడతా. అడుగు, నువ్వు తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. నీ డౌట్స్ ఏమన్నా అని అడుగు. ఆ డౌట్సే వాళ్ళు కొన్ని సిద్ధం. అవి వక్రీకరిస్తున్నారు సార్, అవి వక్రీకరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వక్రీకరించిన దాంట్లో ఏమంటారు అంటే ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకం ఎక్కడ ఉందో మాత్రం చెప్పరు, నాలాగా చెప్పరు, ఎప్పటికెప్పుడు. నేను ఎంత స్పష్టంగా చెప్తున్నాను అంటే ఫలానా పుస్తకం, ఫలానా రైటరు, ఫలానా వాల్యూము, ఫలానా పేజ్ నెంబర్ అని చెప్పి ఇంత స్పష్టంగా ఇస్తున్నాను నేను. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒకటి N9 మీడియా అని ఒక ఛానల్ ఉంది, అంబేద్కర్ ఛానల్స్. ఈ మధ్య అంబేద్కర్ ఛానల్స్ మొత్తం నా మీనే పడ్డాయి. పొద్దున్న లేస్తే నా ఫోటో పెట్టింది వాళ్ళకి నడవదలకు. ఇప్పుడు అక్కడ కూడా ఎప్పుడుంటారు చెప్పాలి సార్, స్టూడియో అంబేద్కరిస్ట్, స్టూడియో ఛానల్, వక్త అంబేద్కరిస్ట్, క్వశ్చన్ అడిగేవాడు అంబేద్కరిస్ట్. ఇక రిజల్ట్ ఏమొస్తుంది సార్ అలా? ఓకే, అక్కడ ఏం చేయాలా, నన్ను కూర్చోబెట్టాలా? అప్పుడు ప్రేక్షకుడికి ఏది నిజమని తెలుస్తుంది, అవునా కాదా? నన్ను కూర్చోబెట్టరు. ఎంతసేపు మీరేనా, నన్ను కూర్చోబెట్టండి. ఇప్పుడు అందులో సమతా సైనిక్ దళం అని చెప్పేసి కుంబ్లేనో ఏదో ఉన్నది పేరు, అనే పేరు. ఆయన ఏదో అందులో జాతీయ స్థాయి నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు ఏదో ఉంది. ఆయన ఏమంటాడు, హిందువుల పురాణాల్లో 18 పురాణాలు ఉన్నాయి. ఆ పురాణంలో 11వ పురాణమైన భవిష్య పురాణంలో ఎలిజబెత్ రాణి పేరుంది, ఫలానా పేరుంది, ఫలానా పేరుంది, ఫలానా ముస్లిం పేరుంది, ఫలానా క్రిస్టియన్ పేరుంది అని చెప్తాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అలా ఎలిజబెత్ రాణి పేరు అయితే ఉన్నది అని చెప్పిండు. నువ్వు ఏం చెప్పాలా, అది ఎక్కడుందో పేజ్ నెంబర్ చెప్పాలా, చాప్టర్ చెప్పాలా, లేదు కనీసం పేజ్ నెంబర్ అనే చెప్పు. ఆ వాల్యూమ్స్ అని పక్కన పెట్టినా కూడా కనీసం పేజ్ నెంబర్ అనే చెప్పు. అంటే ఇప్పుడు ఎలిజబెత్ రాణి కోసం నేను ఇప్పుడు ఆ 1500 పేజీలు చదవాలన్నా, నిజంగా ఉందో లేదో ఎవడు తెలుసు అది. ఓకే, అంటే దీన్ని వక్రీకరణ అంటారు. దీన్ని ఇంకో వక్రీకరణ చెప్తా. ఇంకోటి ఏమంటాడు, పెళ్ళి అయ్యేటప్పుడట వాడు ఒక మంత్రం మీద చెప్తారు, మనకు ఆ మంత్రాలు తెలియదు. మనకి ఆ మంత్రాలు చదివినప్పుడు ఆ మంత్రాల యొక్క అర్థం ఏంటి అంటే, ఆ రోజుల్లో
పెళ్ళైన తర్వాత బ్రాహ్మణుడితోని ఆ పెళ్లి కూతురు 3 రాత్రులు గడపాలట. అసలు చరిత్రలో ఏదైనా ఉందా సార్ అది? పోనీ ఏ శ్లోకము ఏ బుక్లో రాసింది, ఏ గ్రంథంలో రాసింది చెప్పుండ్రా అంటే ఎవడు చెప్పడు. ఓకే, ఇదంతా మిస్లీడ్ చేయడం. ఓకే, సరే ఇప్పుడు ఏదైనా కానీ ఒక వ్యక్తి ఒక విషయం వచ్చి చెప్తున్నప్పుడు అది ఎక్కడుందో చూపించాలా, దాని రిఫరెన్స్ ఇవ్వాలా. రిఫరెన్స్ లేకుండా చెబితే అది వ్యాలిడ్ కాదు. అది ఓకే, నేను అడిగేది అది. సరే ఆ శ్లోకమే తీసుకురా. ఇప్పుడు క్రిస్టియన్ మతంలో ఒక శ్లోకం చెప్తారు. ఆ శ్లోకంలో ఏముందంటే రక్త ప్రోక్షణం సంథింగ్ ఏదో ఉంటుంది సార్. అది అంటే రక్త ప్రోక్షణం, బలిదానం అని ఏదేదో శ్లోకం చెప్తారు. రక్తము, బలిదానం ఇవన్నీ తెలుగు పదాలు. వాడు దాన్ని వేదాల్లో ఉంది అని చెప్తున్నాడు. వేదాలు రాసిన సంస్కృతం, శ్లోకాలు ఉన్నాయని సంస్కృత పదాల్లో. ఈ రక్తాలు ఇవన్నీ ఎడికలు వచ్చినాయి సంస్కృతంలో అంటే వక్రీకరణ. మేము ఓపెన్ ఛాలెంజ్ చేసాం. 5 లక్షల రూపాయలు ఇస్తాం మేము. ఏ గ్రంథంలో ఎక్కడుందో పేజీ నెంబర్తో సహా మాకు చూపించు. ఉంటే నువ్వు చెప్పినట్టు కనుక ఆడు ఉంటే నువ్వు 5 లక్షలు తీసుకోపో. ఇంతవరకు ఒకటి నేను చెప్పా. సనాతన ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓకే, మా ధర్మం. నేను పుట్టిన సరే, మిగిలినవి ఉన్నాయి కదా, మతాలు అవి. ధర్మాలు అని చెప్పి ఎక్కడ లేవు. ఓకే, మతాలు కేవలం మతపరంగా. మతం అంటే దాంట్లో కూడా ధర్మ బోధన ఉంటదిగా. ఏముంది సార్ ధర్మ ఉండదా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు మన హిందూ సనాతన గ్రంథంలో ఏముంటుందంటే సర్వే జన సుఖినో భవంతు అంటాడు. ఎవడైనా సరే సుఖంగా ఉండాలి అని చెప్తారు. బైబిల్ ఏం చెప్తాడు? బైబిల్ యెహోవా అని ఒక దేవుడు ఉన్నాడు, మొదటి దేవుడు ఆయన. ఆయన ఏమంటాడు? నేనే దేవుణ్ణి. నిర్గమకాండంలో రాసి ఉంటుంది, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఈ భూమి మీద కానీ ఆకాశం అందు కానీ ఎక్కడ కానీ వేరే దేవుడు ఉండద్దు. ఒకవేళ ఎవరికన్నా ఉంటే, ఎవడన్నా ఏదైనా విగ్రహారాధన చేసినా ఎవరైనా మొక్కితే వాడిని ఊరు చివర తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేయండి అన్నాడు. వాడు దేవుడా టెర్రరిస్టా? ఓకే, ఖురాన్లో కూడా సేమ్ వర్డ్. ఖురాను బైబిల్ ఈక్వల్గా ఉంటాయి సార్ దాదాపు. ఎందుకంటే వాళ్ళ రెండు ఒకటే, పాలస్తీనా ఇస్రాయేల్ ఎట్లా విన్నాయో వాళ్ళు ఈ చరిత్రలు సేమ్ ఉంటాయి అనమాట. వాళ్ళు కూడా అంతే. వాళ్ళు ఏమంటారంటే ముస్లిం కాని వాడిని కాఫిర్ అంటారు. ఎవడైతే ముస్లిం కాడో వాడు కాఫిర్. అడిగి హిందువులను కాఫిర్ లాగా చూస్తారు వాళ్ళు. కాఫీర్లను ఏం చేయమంటుంది ఖురాన్? చంపేయమంటుంది. ఇప్పుడు నాకు అర్థం కాదు, నీ మతం కాకపోతే చంపేయాలన్నా వేరే నన్ను? అది ధర్మం ఎట్లయితే సార్? అది హిందూ మతం చెప్పదు. హిందూ మతంలో నన్నే మొక్కండి, నన్ను మొక్కకపోతే మేము చంపేస్తా అన్నావు ఈ శ్లోకం ఏదైనా చూపిస్తే మేము దేనికైనా సిద్ధం. ఓకే, లేదు క్యాష్ ప్రైజ్ పెట్టమన్నా ఇప్పుడు నీడ పెట్టి చెప్తున్నా 5 లక్షలు ఇస్తాం మేము. మమ్మల్ని నన్నే మొక్కని రాముడు కానీ, నన్నే మొక్కని కృష్ణ, రామకృష్ణ కాదండి, మా ప్రామాణిక గ్రంథాలు ఎన్ని ఉన్నాయో, వేదాలు, ఉపవేదాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు, రామాయణ, మహాభారతం, భగవద్గీత ఇలా రాసి ఉంటే మాకు చూపించండి. మేము కాలు మొక్కి మా గ్రంథాలు తప్పు, మా మతం తప్పు అని కాలు మొక్కి 5 లక్షలు ఇచ్చి మేము ఈ మతంలోకి వెళ్ళిపోతాం బయటకు. ఓకే, హ్యావ్ ఏ కన్ఫ్యూజన్ మతంలోకి వెళ్ళిపోతాం. కన్ఫ్యూజన్ మతం నిజంగా ఉందా? కన్ఫ్యూజన్ సార్ ప్రపంచంలో కొట్టండి. ఓకే, కన్ఫ్యూజన్ మతం అందులోకి వెళ్ళిపోతా. ప్రపంచమే కన్ఫ్యూజన్ అంటారు నేను ఇక. ఓకే, కానీ అడుగడుగునా మీకు సమస్యలు ఎదురవుతానే ఉంటాయి. మరి మీ వెనక ఎవరొకరు ఉండాలి కదా, మీకు కూడా ఒక సపోర్ట్ అనేది ఉండాలి కదా. మీ వాయిస్ గలం ఓకే ఇది సత్యం అంటున్నారు, ఇది సత్యం అన్నప్పుడు మీ వెనక కూడా కొంతమంది రైట్ అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి మనం అనే గలం కూడా వినపడాలిగా. అంటే ఇప్పుడు మాట ఏంటంటే సార్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా సామాజిక కులంలో, నా దళిత కులంలో దాదాపు 90% మతం మారిపోయిన వాళ్ళే. ఓకే, మేము ఉన్నమే 10%. ఓకే, ఆ 10%లో నార్మల్ జీవితం గడిపే వాళ్ళు మోర్ దెన్ 5%, 6% అట్లా ఉంటారు. అంటే మిగిలింది ఎంత? 2-3%. ఆ 2-3%లో కొద్దిగా నాలాగా రెబల్గా మాట్లాడేటోడు ఒక 1% ఉంటారు. ఇక నన్ను ఉన్నవి 10%. ఆ 10%లో సాధారణ జీవితాన్ని వదిలిపెట్టే వాళ్ళు రారు, ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళు. ఆ దాంట్లో ఉన్న 2-3%లో నాలాంటి వాడు కొంతమంది ఉంటారు. సో మా దిక్కు చాలా తక్కువ ఉంటారు సార్. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నా సామాజిక వర్గంలో చాలా తక్కువ. మిగిలిన సామాజిక వర్గం సార్, మిగిలిన సామాజిక వర్గం మొత్తం నన్ను భయంకరమైన అండిస్తారు. దూరంకి వెళ్ళి దగ్గరికి వచ్చి నాకు సపోర్ట్ చేస్తే
వాడి మీద అట్రాసిటీ కేసు వేస్తారు వాడిని. ఓకే. ఆ అట్రాసిటీ కేసు లేదనుకోండి నన్ను భుజాల మీద తీసుకోపోతారు రోజు. ఓకే ఓకే ఓకే. ఆ అట్రాసిటీ భయంతో ముందుకు వచ్చి కనబడతారు. వాళ్ళు దూరం. కాకపోతే బ్యాక్ ఎండ్ లో ఏదన్నా జరిగితే సపోర్ట్ చేస్తారు బ్యాక్ ఎండ్ లో. ఓకే. మతం అనేది అవసరం అండి భారతదేశం? ఉన్నాయి కదా సార్ మతాలు. ఇక ఇప్పుడు ముస్లిం మతం ఇక్కడ పుట్టింది కాదు, క్రిస్టియన్ మతం మీద పుట్టింది కాదు, అవునా కదా? ఇవి రెండు కూడా మన దేశం మీద దాడి చేసి మన సంపదను కొల్లగొట్టి ఈరోజు మన దేశంలో బ్రతుకుతూ మన మీదే దాడులు చేస్తూ మనకంటే ఎక్కువ రాజ్యాంగంలో హక్కులను కలిగి ఉన్న మైనారిటీస్ చాలా ఎక్కువ హక్కులు ఉన్నాయి ఈ దేశంలో. మనకంటే ఎక్కువ హక్కులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మన మీద దాడులు చేస్తూ మన ఎత్తి మీద కూర్చొని ఉన్నారు వాళ్ళు. ఉన్నాయి మతాలు, ఏం చేస్తాం సార్? ఓకే. ఇప్పుడు రాజ్యాంగం అందుకే అంటున్నారు రాజ్యాంగంలో మార్చాలి. ఓన్లీ కేవలం గవర్నమెంట్ జాబుల కోసమే ఎందుకుంటున్నారు? ప్రైవేట్ కూడా జాబులే కదా, మరి అన్ని గవర్నమెంట్ ఇవ్వాలంటే ఎట్లా? లేకపోతే వ్యాపారాల్లోకి వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా ఒక చోట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, వ్యాపారం చేయాలంటే డబ్బులు ఉండాలిగా. సరే ఇప్పుడు మీరన్న వాస్తవమే, డబ్బులు కావాలి వ్యాపారం చేయాలంటే. ఇప్పుడు మనకు కూడా గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఇచ్చింది మనకు. ముఖ్యంగా మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మా ఎస్సీల గురించి చెప్తున్నా, ఎస్సీలు ఎస్టీల గురించి చెప్తున్నా. వితౌట్ ఎనీ సెక్యూరిటీతో 5 కోట్ల వరకు బిజినెస్ లోన్స్ ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయి. అందులో 80 నుంచి 90% ఏమంటారు సబ్సిడీ ఇచ్చే బిజినెస్ ఉన్నాయి. అలాగే నో గ్యారంటీ, అసలు గ్యారంటీ కూడా అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది, అలా అసలు నో గ్యారంటీ. ఓకే. అసలు గ్యారంటీ కాదు, ప్రాపర్టీ గ్యారంటీ ఉండదు, ఏముండదు. నీ ప్రాజెక్ట్ కరెక్ట్ ఉంటే లోన్ ఇస్తాడు వాడు. ఓకే. కంపల్సరీ బ్యాంకు వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే నువ్వు కంప్లైంట్ ఆటోమేటిక్గా ఇస్తారు వాళ్ళు. కాకపోతే కొత్త తిరగాలి ఉంటుంది, లేకుంటే కొంతమంది లీడర్స్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ లీడర్ వాడేమంటాడు, ఎంతో కొంత అడుగుడో ఏదో చేస్తుంటారు. కొన్ని భరించాలి సార్ మనం. ఇప్పుడు కొన్ని చేయాలనుకున్నప్పుడు తప్పవు అవన్నీ. ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ట్రాక్టర్లు ఇస్తున్నారు, ట్రాక్టర్ల మీద 90% సబ్సిడీ సార్. ఓకే. అంటే ఇప్పుడు ట్రాక్టర్ కొనిస్తే 90% సబ్సిడీ దొరుకుతుంది. లేదు నేను క్యాబ్ కొనుక్కుంటా అంటే 60% సబ్సిడీ ఇస్తున్నది, 40% లోన్ కట్టాలా. ఓకే. ఇలా ఎన్నో ఉన్నాయి సార్. ఇట్లా క్రాప్స్ అని, వ్యవసాయం చేసే లోన్స్ కానీ, చిన్న బిజినెస్ పెట్టుకునే వాళ్ళకని, వాళ్ళకు ల్యాండ్స్, ఎస్సీలకు సపరేట్గా ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ లోన్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ ఫ్రీ, లోన్స్ ఫ్రీ. టాలెంట్ ఉంటే రా, వచ్చి చేసుకో. ఓకే. ఎవరొద్దన్నారు నీకు? ఆపుతున్నారా నిన్ను? సరే ఇప్పుడు ఎస్సీలకు 15% రిజర్వేషన్, 100 పోస్టులు పడ్డాయి. నీ 15 పోస్టులు అయితే నీకే ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఉన్నాయి. 100లో 15 పోస్టులు అయితే నీకు ఇస్తారు కదా. మిగతా పక్క పెట్టేసండి. ఎస్టీకి 7.5%, వాళ్ళకి, మనకు బీసీలకు 23, అవన్నీ పక్క పెట్టాం, మనకు అవసరం లేదు అవి. ఎస్సీల గురించి మాడుతున్నాం, అంటే మా దళితుల గురించి, అంబేద్కర్ మా దళితులు మహిమ గురించి మాడుతున్నాం, ఈ వర్గం గురించి మాడుతున్నాం. నీ 15 పోస్టులు నీకు ఉన్నాయి కదా, ఇది ఉన్నాయా లేవా? ఉన్నాయి. నువ్వు లోన్స్కి పోయినా నీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఫండ్ అనేది ఉంది, అవునా లేదా? ఉందా లేదా? గవర్నమెంట్ ఫండ్ ఇవ్వకపోతే గవర్నమెంట్ మీద ఫైట్ చెప్పి, ఎందుకు ఫండ్ ఇస్తారో ఫండ్ మాకు అని చెప్పి. అందులో ఒకటి తీయదా గవర్నమెంట్ ఇస్తుంది, డెఫినెట్గా ఇస్తుంది. స్కీమ్స్ ఏమున్నాయో తెలుసుకో. ఇప్పుడు నిజంగా నేను ఏం చెప్తా అంటే, ఈ దళిత నాయకులు ఈ జనాలకు, వాళ్ళ కార్యకర్తలకు, ఆ వర్గానికి నేర్పియాల్సింది ఇవి కావు సార్. రాముని తిట్టు, కృష్ణుని తిట్టు, హిందూ మతం తిట్టు, అంబేద్కర్ ఇట్లా అన్నాడు, మన ధర్మశాస్త్రం, అవి పక్కబెట్టు. ఏమన్నా అంటే మనువాదం అంటాడు. ఎవడు మానవాదం? ఎవడు మన ధర్మశాస్త్రం చదివిండు? ఒకరికి తెలుసు సార్ మన ధర్మశాస్త్రం? అసలు మన ధర్మశాస్త్రం ఎట్టుంటుందో కూడా తెలియదు. అసలు మన హిందువుల భగవద్గీత ఎట్టుంటుందో తెలియదు మన వాళ్ళకి. మన ధర్మశాస్త్రం ఎప్పుడో అది ఎవరికి తెలియదు, అది అందులో ఏం రాసిందో కూడా తెలియదు. అప్పుడప్పుడు 4 తరాల క్రితం, 5 తరాల క్రితం మా తాతల్ని, బ్రాహ్మణులకు సంబంధించిన, రెడ్డిలకు సంబంధించిన వాళ్ళ తాతలు 4వ తరం 5వ తరం తాతలు మాకు కష్టపెట్టిర్రు, మూటికి ముంత కట్టిర్రు, ముడ్డికి ఏదో కట్టిర్రు, ఊరే కట్టిర్రు, అయిపోయింది అది. ఇప్పుడు 3 తరాలు 4-5 తరాల క్రితం జరిగిన దానికి ఇప్పుడు ఉన్న బాపనోళ్ళ మీద, ఇప్పుడు రెడ్డి వాళ్ళ మీద ఫైటింగ్ చేద్దామా? ఇప్పుడు లేరు కదా వాళ్ళు. అట్లా మారిపోయారు అందరూ. ఎవడి పని వాడికి అయిపోయింది. పక్కింటి కూడా తెలియదు ఇవాళ రేపు. పక్కింటి కూడా ఉండదు తెలియదు. ఫ్లాట్ లో పోతే 20 ఫ్లాట్లు ఉన్నాయంటే పక్క ఫ్లాట్ వాడు ఏం చేస్తుండో తెలియదు మనకు. నేను ఎవడు ఆపిండు? నీ పని నువ్వు చేసుకో. ఊళ్ళలో కూడా అంతే సార్. ఇప్పుడు ఊళ్ళలో ఇంత ముందులో ఊళ్ళో కల్చర్ పోయింది, ఆడ కూడా ఇప్పుడు పల్లెటూరు కల్చర్ లేనే లేదు. ఇప్పుడు అంతా బిజీ అయిపోయింది లైఫ్. నువ్వు వాళ్ళకి ఏం చెప్పంటే, అరే నీకు ఈ స్కీమ్స్ ఉన్నాయి తీసుకోరా, పలానా స్కీమ్ ఉంది తీసుకోరా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది ఉందిరా, ఎస్సీ కమిషన్లో ఇవి ఇస్తున్నా పోరా. ఎస్సీ కమిషన్ ప్రతి
2 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి మేళాలు పెడతారు వాళ్ళు. ఎవడన్నా పోతాడు సార్ దానికి పడిపోడు. ఇండస్ట్రీలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఏది బాలనగర్లో ఉంది, అంత పెద్ద ఇండస్ట్రీలు ఉంది మనకి. ఎవడన్నా పోతాడా సార్ అడిగి? అవేర్నెస్ చేయాలి కదండి. అదే సార్ నేను చెప్పేది అదే. అరే బాబు ఇవి చెప్పండి రా దళితులకి, యూత్ కు చెప్పాల్సింది మీరు ఇవి ఖచ్చితంగా ఇవే కదా, ఇవి చెప్పండి, వాళ్ళని ఆర్థికంగా బలపరచండి. సార్ మాట చెప్తున్నాను, కులము అనేది మతము అనేది ఎక్కడ అడ్డం వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్ తీసుకోండి. బంజారా హిల్స్లో అంత డబ్బు ఉన్న వాళ్ళే, వాళ్ళు కులాలు మతాలు ఆలోచించరు. వాళ్ళు ఇన్ని కోట్లు ఇన్ని మన బిజినెస్ ఇంత టర్న్ ఓవర్ ఉంటుంది, అమ్మాయి వాళ్ళ టర్న్ ఓవర్ వాళ్ళ నాన్నది ఇంతట, సరే ఈ 2 మిక్స్ అయితే మనది ఇంకా ఇంత అవుతుంది, అట్లా చేస్తాడు వాడు. ఆలోచించి కులం గురించి మతం గురించి ఆలోచించాడు. ఏ కులమైనా పర్లేదు, ఫైనాన్షియల్గా బాగుండాలి. మనం ఏమనుకుంటాం సార్, ఒక పిల్ల మన అమ్మాయిని ఒక ఇంటికి పంపిస్తున్నాం అంటే ఫైనాన్షియల్ మంచిగా ఉన్నాడు రాబాయ్, కోటీశ్వరుడు, ఈ అమ్మాయి ఏ కులం అయితే మనకేంది రాబాయ్, చల్ ఇచ్చేద్దాం అనుకుంటాడు. ఆడు పనికి మాలాడు అనుకో, ఇస్తామా సార్ మనం? ఇప్పుడు అంతెందుకు, వేరే గురించి పక్కట్టు, మా ఎస్సీలనే మేము మాలోడు మాది కనుక పిల్లనియాడు. సరే ఈ మధ్య మాది అనేది కొద్దిగా వ్యత్యాసం తగ్గింది, కానీ ఒకప్పుడు ఘోరంగా ఉంటుండే. వీళ్ళే మేమే తక్కువ స్థాయి అనుకుంటే, మేము మాకంటే ఇంకా తక్కువ స్థాయి కులాలు డక్కలి అని చివరి స్థాయిలో ఉంటారు. మేమైతే అలా డక్కలేని కులానికి ఆడవుడు మళ్ళా మా ఎస్సీనే. డక్కలనేవాడికి మేము చేతితో నిలువడియాం తెలుసా? మరి చూడండి వివక్ష కాదా? అక్కడ కూడా వివక్ష సార్. ఇప్పుడు మనిషిలో ఎస్సీలు ఏమంటారంటే, చూసారా మమ్మల్ని ఊరి చివర పడేసినట్టు, కానీ డక్కలోనైతే ఆ ఊరి చివర కూడా ఉండకుండా వీళ్ళ నుంచి ఇంకా దూరంగా నువ్వు వీళ్ళు చెట్టు కింద పాడు ఉండిపో అని చెప్తావు నువ్వు. అది వివక్ష కదా? నువ్వేమంటావు? మా ఎస్సీలు ఏమంటారు, కులం పోవాలంటే అగ్రకులాల ఆడపిల్లలతో మేము పెళ్లి చేసుకోవాలా? సరే రాబాయ్, ఆడేమన్నా ఉట్టిగా పెంచినారా భయ అని బిడ్డను నీకు ఇవ్వడానికి? అడిగే పని పాట లేదా? ఎంత కష్టపడి ఆ పాపను పెంచుంటాడు. నువ్వు పనికి మాలినోడివి, నువ్వు కులం పోవాలంటే, ఈ దేశంలో కులాలు పోవాలంటే అగ్రకులాలతో పెళ్లి, అంటే కుల వివక్ష పోవాలంటే కులాలు లేకుండా పెళ్లి చేసుకుంటే కుల వివక్ష పోతుందా? నువ్వు మంచోడు అయితే నువ్వు ఏ కులమని ఇస్తుంది నీకు? మరి అదే మాట నేను నా సామాజిక వర్గాన్ని అడుగుతున్నాను, ఎన్నోసార్లు అడిగినా నేను. సరే ఇదే మాట మీకు అడుగుతున్నాను రాబోయే, నేను మీ ఇంట నీకు చెల్లెలు ఉంటుంది కదా, అక్కన ఉంటుంది కదా, మరి ఆ డక్కలోడికి ఇచ్చి మేమేం చేస్తాం? అదేంట్రా, నీకేమో కుల వివక్ష చూపించుకుంటావు. నువ్వు దళితో వాడు దళితుడే, నువ్వు కుల వివక్షించుకోవడం తప్పు లేదు, కానీ వేరే కులం వాడు మాత్రం నేను కుల వివక్ష చేయొద్దా? ఇదేంద్రా మరి న్యాయం? నేను ఇలాంటి నిజాలు మాట్లాడితే మారా ప్రజాటి కోపం, దళితులు మా వర్గానికి కోపం అంటే. అదే నువ్వు బాగా చదువుకో, కానీ వాస్తవాలు మీరు నిజాలు మాట్లాడుతున్నారు. నేను నిజాలే మాట్లాడతా సార్, నేను వేరే మాట్లాడాను. ఎక్కడా కూడా ఏదన్నా మనోభావాలు కొన్ని చోట్ల దెబ్బతిన్నా వాస్తవాలు. ఇప్పుడు పరువు హత్యలు అంటాం, పరువు హత్యలు అనే మాట వేస్తాం, కానీ దాని వెనక ఆ తండ్రి లాజిక్ వేసేస్తాం సింపుల్ గా. లేకుంటే అగ్ర కులాలు దళితుల మీద, నిమ్న కులాల మీద దాడి, మర్డర్ అండి. సరే ఇప్పుడు ఒక డబ్బున్నోడు వాని కూతురు ఎట్లా పెంచుకుంటాడు సార్? ఎంతో గారవంగా పెంచుకుంటాడు. కూతురు అంటేనే గారవం సార్. ఇక డబ్బున్నోడికి ఇంకా గారవం ఎక్కువ. అఫ్కోర్స్ మన స్థితిలో మనం పెంచుకుంటాం, వాని స్థాయిలో వాడు పెంచుకుంటాడు. ఎవడో పనికి మనలోకి కీ అంటే ఎట్లా ఇస్తాడు? ఎవడో వచ్చి దాన్ని అమ్మాయిని లవ్ చేసి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటాడు, వాడు ఊకుంటాడు సార్? వాడు ఊకుంటాడా? నేనే తూకోను సార్, పక్క చంపేస్తాను నేను మాట్లాడకుండా చంపేస్తాను, జైలు పోయినా పర్లేదు. మరి అటువంటప్పుడు అదే ఒక మంచి బిజినెస్ మ్యాన్ కోట్లలో బిజినెస్ చేస్తున్నాడు, కోట అంటే పెద్ద అడదో అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ అనవసరం లేదు, మంచి వ్యాపారం చేసుకుంటున్నాడు. చలో నా బిడ్డని ఇస్తే మంచిగా ఉంటారు, హాయిగా ఉంటుంది, కార్లో తిరుగుతుంది, మంచి ఏసీలో ఉంటుంది అనుకుంటే ఆవిడ ఏమంటాం? చలో భయ్ ఇద్దాం అనుకుంటామా అనుకోమా? అంటే ఇక్కడ సమస్య ఏంటి? కులం కాదు సార్, ఆర్థికంగా బలపడకపోవడమే. ఎప్పుడైతే ఆర్థికంగా రెండు వర్గాలు బలంగా ఉంటాయో కులం గురించి పట్టించుకుంటలేడు. మాదిగలకు సంబంధించి కూడా ఇద్దరి మధ్య ఎందుకు ఈ విభేదాలు ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకు వాళ్ళు కలిసిమెలిసి ఉండలేరా? అసలు కలిసిమెలిసి ఉండలేరా అంటే ఉన్నారా? ఒకప్పుడు ఉన్నారు సార్, ఎందుకు లేదు సార్, ఉన్నారు. ఇవన్నీ మనుషులు ఎక్కడ క్రియేట్ కాబడిందని ఒక మాట చెప్తాను సార్. మాల వాళ్ళేమో అంబేద్కర్ని హీరో అంటారు,
మాదిగ వర్గం ఏమో జగజీవన్ రావు గారిని హీరో అని అంటారు. ఓకే, వాళ్ళకు ఆయన హీరో, ఈయనకి హీరో. జర ఈ మధ్య ఏం చేశారంటే అంబేద్కర్ని హైలైట్ చేసుకుంటూ జగజీవన్ రావు గారిని మాల వాళ్ళు తగ్గించారు. మాల వర్గం జగజీవన్ రావు గారిని ఖ్యాతిని తగ్గించారు, అంటే ఆయన ఫోకస్ కానియాలి. ఇప్పుడు జగజీవన్ రావు గారికి అసలు విషయాలు బయటకు రావడం వల్ల జగజీవన్ రావు గారి వాల్యూ ఏందనేది తెలుస్తున్నది. ఇప్పుడు ఆయన ఫోకస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు వర్గాలు తనుకుంటాయి. ఇక మీ అంబేద్కర్ కాదురా భయ్, మీ అంబేద్కర్కి రాజ్యాంగ కమిటీలో సారీ మీ అంబేద్కర్కి ఫస్ట్ స్వతంత్రం వచ్చిన తర్వాత మినిస్ట్రీలో లా మినిస్టర్ పదవి ఇప్పించిందే మా జగజీవన్ రావు రా అని అన్నాడు అనుకో, మాదిగైనా మాలోడు ఏమరా మా అంబేద్కర్ని అంటాను, మీ జగజీవన్ అది గొప్పోడారా అది అనుకుంటారు. అట్లా నిజం, ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత మినిస్టర్లో ఈయనకి ఇవ్వరు, కాంగ్రెస్ ఇవ్వదు. ఇవ్వకపోతే ఏం చేస్తాడంటే జగజీవన్ రావుని చాలా చిన్న చూపు చూస్తాడు అంబేద్కర్. ఎప్పుడు ఏ రోజు కూడా జగజీవన్ రావుని కేర్ చేయలే. కానీ పదవి కోసము జగజీవన్ రావు గారి ఇంటికి రోజు పోయేటోడు, పోయి ఆయన కలిసి మాట్లాడని బతినాడుతుండే. ఇదంతా మనకి ఎట్లా తెలుసు అంటే జగజీవన్ రావు భార్య ఆమె ఒక బుక్ రాసింది, ఆమె ద మైల్ స్టోన్ అని చెప్పి. ద మైల్ స్టోన్ ఒక బుక్ రాసింది ఆమె. ఆ బుక్ లో స్పష్టంగా రాసింది. ఇప్పుడు ఆమె రాసింది అనమాట, అంటే ఏం జరిగింది అని. ఈయన రోజు పోతుండే, ఈయన ఏం చేయాలా, ఈయన ఎప్పుడు చూసినా గాంధీని తిట్టేటోడు, సర్దార్ వల్లభాయ్ తిట్టేటోడు, నెహ్రూకు అంబేద్కర్ మధ్య పచ్చి గడ్డేసినా బగ్గమంటుండే. ఎట్లయినా ఈయనేమో మినిస్టర్ కావాలంటే మరి నా కులపోడే, అంటే నా సామాజిక వర్గమే, ఆయన మాలా ఈయన మాదిగా, సర్లే హెల్ప్ చేద్దామని చెప్పేసి మంచి హృదయంతో జగజీవన్ రావు గారు పోయి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్తారు ఆయన కూడా తీసుకుందాము అంటే. ఆయనకు మనకు ఎలా ఉందో తెలుసు కదా, సరే అయినా కూడా నీకు ఓకే అనుకుంటే డైరెక్ట్ గాంధీతో మాట్లాడేసి ఫైనల్ డిసిషన్ అయినది అనమాట. గాంధీతో చెప్పేసి అని చెప్తాడు. ఈయన ఒకసారి పోయి గాంధీకి చెప్తే గాంధీ డైరెక్ట్ నువ్వు చెప్పినావు కదా అని చెప్పేసి నెహ్రూకి చెప్పేసి ఆయన నువ్వు మంత్రి పదవి తీసేసుకో అని చెప్తాడు. ఇమీడియట్గా ఆయన తీసుకొని లా మినిస్టర్ చేసేస్తాడు నెహ్రూ. గాంధీ చెప్పిన తర్వాత ఫైనల్ కదా ఇక. ఇదొకటి అయిందా. ఇంకోసారి కూడా ఈయనకి ఇట్లా పదవి వస్తుంది, గాంధీ వల్లనే వస్తుంది. ఎప్పుడంటే స్వతంత్రానికి ముందు 1946లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అయితే ఎప్పుడైతే ఫామ్ చేసుకున్న తర్వాత, ఆ ఫామ్ చేసుకున్న తర్వాత ఎలక్షన్ల ద్వారా ఎన్నిక కావాలన్నమాట. ఈయన బాంబేలో ఓడిపోతాడు, దళిత నియోజకవర్గం నుంచే ఓడిపోతాడు. మళ్ళా దళితులు ఓట్లు వేరేనాను, దళితులు రిజెక్ట్ చేశారు అంబేద్కర్ని. ఈయన ఓడిపోగానే ఏం చేశాడంటే ఇమీడియట్గా ముస్లిం వాళ్ళ సహాయంతో వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేస్తాడు. వెస్ట్ బెంగాల్ గెలుస్తాడు ముస్లిం ఓట్లతో, అంటే ముస్లిం సపోర్ట్తో. అదే మళ్ళీ దళిత నియోజకవర్గమే గెలిచిన తర్వాత ఇమీడియట్ గా ఇక్కడ ముస్లింలు కూడా సపోర్ట్ చేశారు. ముస్లిం వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల అప్పుడు ఇమీడియట్ గా ఏమైందంటే ఆయనది ఏమైతే అక్కడ మన బెంగాల్ ఏమైతే విడిపోతుంది అనమాట. 2 parts అవుతుంది. ఒక పార్ట్ పాకిస్తాన్ కిందకి వెళ్ళిపోతుంది, ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ కింద అవుతుంది కదా సార్. అప్పుడు ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ అంటుండే కదా, ఆ పార్ట్ ఇప్పుడు బంగ్లాదేశ్, ఇప్పుడు అలాగే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే ఆయన పదవి పోతుంది అనమాట. ఆడ ఎన్ని రోజులు కూడా ఉంటాడు ఆయన. ఇక తర్వాత ఎట్లా అని చెప్పినప్పుడు బాధపడ్డప్పుడు అంబేద్కర్ మన గాంధీ గారే ఏం చేస్తారంటే సర్దార్ వల్లభాయ్కి రాజేంద్ర ప్రసాద్కి పిలిచి ఆయనను తీసుకోండి ఆయనని రాజ్యాంగ కమిటీలోకి తీసుకోండి అని చెప్తారు అన్నమాట. చెప్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు మహారాష్ట్ర సీఎం ఖేడ్ అనేది పేరు ఉంటుంది అనేది కరెక్ట్ గుర్తులేదు నాకు. ఆయనకి లెటర్ రాస్తాడు, మా ఏది బాంబేలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయనను తీసుకురండి అని చెప్పి. అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ ఒక లెటర్ రాస్తాడు ఆయనకు. ఆ లెటర్స్ కూడా నేను చూపించిన, ఆ లెటర్స్ నేను చూపించాను సార్ వీడియోలో. నేను ఏది నోటికి చెప్పను, నా నోట్లో నుంచి ఏది రాదు, ప్రతిదీ విత్ రిఫరెన్స్, ప్రతి లెటరు సర్దార్ వల్లభాయ్ కేర్కి ఏం లెటర్ రాసిండు. అప్పుడు జూలై 20, 1947లో ఆయన సీఎం ఈయనను రాజ్యాంగ సభ పంపిస్తున్నా అని చెప్పి 16 మందిని పంపిస్తాడు. అందులో అంబేద్కర్ పేరు ఒకటి ఉంటుంది. అంటే ఈయన ఇంత కాంగ్రెస్ను వ్యతిరేకించిన, గాంధీని వ్యతిరేకించిన, వీళ్ళందరినీ వ్యతిరేకించిన వాళ్ళు ప్రతిసారి కూడా అంబేద్కర్ ఇవ్వాల్సిన వాల్యూ వాళ్ళు ఇచ్చారు. ఈయన దాన్ని కాపాడుకోలే. సో ఈ అంశాలని
ఓసీలో ఉన్న ఏ వ్యక్తి అన్నా చెప్తే సార్ భరించి ఎస్సీ కాబట్టి ఈ మాత్రం అదే చెప్తున్నా ఇంకా ఈ భూమి ఉన్నా మీరు చెప్పగలిగారు. వేరే ఉంటే అట్రాసిటీ అవుతుండేనో వాడిని దాడి అవుతుండేనో ఏడ కుమ్మేసి ఏడ పొడిచి ఏడ చంపేస్తుండో తెలియదు. ఓకే, మరి పెద్ద మాఫియా అయిపోయింది సార్. అంబేద్కరిజం జై భీమ్ అనేది ఒక పెద్ద మాఫియా తయారు కాబోతుంది, చాలా పెద్ద మాఫియా. ఇదే కనుక వీళ్ళని ఇట్లనే మనం కంట్రోల్ చేయకపోతే, ఈ మాఫియాని కంట్రోల్ చేయకపోతే, కార్యకర్తలు మంచులు పాపం ఈ నాయకులను వాళ్ళకి తయారు చేస్తారు, వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇది ఒక పెద్ద మాఫియా అవుతుంది. నేను 100% ఖచ్చితంగా చెప్తున్నా, పెద్ద మాఫియా అంటే పెద్ద మాఫియా తయారు అవుతుంది, తట్టుకోలేము. సరే వాళ్ళ ఇప్పుడు ఒక విషయం వచ్చినప్పుడు, ఒక ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు ముస్లింతో ఫైటింగ్ చేయగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, పోయి మళ్ళా మాట్లాడి ఇంటికి వస్తావు. ఒక క్రిస్టియన్తో మాట్లాడగలడు, మళ్ళీ ఇంటికి వస్తావు. కానీ ఒక అంబేద్కర్ దగ్గర పోయినా అనుకోండి, నువ్వు ఇంటికి రావు, డైరెక్ట్ జైలుకి పోతావు. ఇమీడియట్గా స్పాట్ల కేస్ అట్రాసిటీ, ఇంటికి కూడా డైరెక్ట్ జైలుకి పోతావు. అటువంటి వ్యవస్థ ఘోరంగా తయారవుతుంది. సినిమా విషయంలో కూడా మీరు ఒక వాదన జరిగింది, ఏది జై భీమ్ విషయంలో ఇప్పుడు నేషనల్ అవార్డు తీసుకున్నారు ఆయన. అవునవును, అది కంపారిజన్ చేస్తూ మాట్లాడారు. అవును, అక్కడ వివక్ష ఏమన్నా జరిగిందన్న? అంటే జై భీమ్ సినిమా అంటే అంబేద్కరిస్టులు. అవును, జై భీమ్ సినిమాలో సూర్యకి రావాల్సిన అవార్డు అది జరిగింది, ఈయనకు వచ్చింది. జై భీమ్ ఒక మంచి సినిమా కాబట్టి సినిమా పరంగా అయితే జై భీమ్ ఒక అవేర్నెస్ సినిమా, అని డౌట్ లేదు అంత. ఇప్పుడు అవార్డు ఇచ్చేవాడు దీనికి ఇచ్చిండు, అయితే ఏమైంది? అయితే ఏమైంది సార్? అంటే న్యాయం జరగలేదని వాళ్ళ వాదన. ఇప్పుడు అట్లా అంటే సార్, ఇప్పుడు వాళ్ళు వాదన మొదలు పెట్టాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు కొత్త డిమాండ్ చేస్తారు. అంటే అందరూ అనట్లేదు, ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు లైవ్లో ఒక లేడీ ఉంటుంది, ఒక ఆమె అదో టైపు. ఆవిడ ఒక రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమైంది అంటే అంబేద్కర్ ఇష్టమే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందంటే, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా మాకు రిజర్వేషన్ కావాలి అని. చెప్పండి సార్, సాధ్యమేనా? ఎలా సాధ్యపడుద్ది? నేను ఎందుకు ఇవ్వాలి సార్? నేను ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా, ఒక అసమర్థుని తీసుకొచ్చి నేను ఎందుకు పెట్టుకుంటా సార్? అది ఇంపాసిబుల్. అది ఆవిడ లాంటి వాళ్ళు ఇంకొక మాట అన్నారు, సినిమాలో ఎప్పుడు అగ్రకులాలే కనబడుతున్నాయి హీరోలు, డైరెక్టర్లు, మరి దళిత సామాజిక వర్గం నుంచి ఎందుకు లేరు? చేసుకోవచ్చు, ఇది ప్రైవేట్ సెక్టర్ కాబట్టి. ప్రొడ్యూసర్ ఉంటే నువ్వు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, డైరెక్షన్ చేసుకుని సత్తుంటే ప్రొడ్యూసర్ వెతుకుని డైరెక్షన్ చేసుకోవచ్చు మీకు. డెఫినెట్ గా. అవును, నేను అనేది అదే సార్. నేను ఎవరు ఆపుతున్నారు? నిన్ను ఎవరు ఆపుతలేరు కదా. మరి అటువంటప్పుడు ఎందుకు ఎలిగేషన్స్? ఎందుకు అక్కడ రిజర్వేషన్ ఎట్లా పనిచేస్తావు? అసలు ఇలా ఎందుకు వేస్తావు? ఎలిగేషన్ ఎందుకు వేస్తావు? ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోయినా ₹1,00,000 పెట్టి షూ కొనుక్కో, ఆపిరా? కారు కొనుక్కో, బెంచ్ కారు కొనుక్కో, ఆపిరా? రైట్. లేదు కోట్లు సంపాదించుకో, నువ్వు ముఖేష్ అంబానీగా లేకుంటే అనిల్ అంబానీగా మేము వద్దన్నామా? నిన్న ఆపుతున్నారా? అరే ప్రతి దగ్గర మాపై వివక్ష. ఎవడు చూపిస్తుడు వివక్ష? అసలు నేను పట్టించుకునే ఉద్దేశం ఎవడుకున్నది? ఇప్పుడు నా పక్కన మనం హోటల్ కూర్చొని తింటుంటాం, ఆడు ఎస్సీఓ, ఎస్టీనో, బీసీనో, ఓసీనో, ముస్లిమో, హిందువో, క్రిస్టియన్ ఎవరికి తెలుసు సార్? అసలు వండిన అతను ఎవరు? ఉండినోడు ఎవడు? మరి చూసా మరి, అంతే కదా. అది అసలు ఇంపాసిబుల్. వివక్ష జరుగుతుంది అంటే జరిగాయండి ప్రసాద్ గారు, ఒకప్పుడు జరిగినాయి సార్. నేను ఇంతకుముందు చెప్పిన మా తాతలు ముత్తాతలు జరిగినాయి, నేను కాదంటే. అప్పుడప్పుడు కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా ఏడన్నా ఒక దగ్గర జరుగుతున్నాయి, నేను కాదనట్లేదు. వాటి మీద ఫైట్ చేద్దాం అందరం. అంటే ప్రతి ఫైట్ చేద్దాం. నేనేమంటా, ఇంకో మాట కూడా అంట, దళిత సామాజిక వర్గం. నేను ఇప్పుడు లైవ్ లో దొరుకుతున్నాను, ఈ వీడియో ద్వారా కూడా, నేను మీ ఛానల్ ద్వారా కూడా ఒక మాట చెప్తున్నా, నిజంగా మా దళిత సామాజిక వర్గాన్ని ఏడన్నా అన్యాయం జరిగినా, వివక్ష జరిగితే దయచేసి మీరు పోరాటకండి. మన తరపున స్వామీజీలు పోరాడతారు, పిలిపిద్దాం మన స్వామీజీలకు. అవునా? ఎస్ సార్, సిద్ధంగా ఉన్నారు సార్, అందరు సిద్ధంగా ఉన్నారు సార్. వాళ్ళు వచ్చి ఫైటింగ్ చేస్తారు, వాళ్ళు స్వామీజీలు వస్తారు, పెద్ద పెద్ద స్వామీజీలు అందరు వస్తారు, వాళ్ళు వచ్చి ఫైటింగ్ చేస్తారు. ఎవడా ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి వాళ్ళు వచ్చి ఫైట్ చేస్తారు వాళ్ళు. నేను చెప్తున్నా ఈ వీడియో ద్వారా, మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, నేను కన్ఫామ్ గా అగ్ర కులాల లీడర్లు వచ్చి ఆ వివక్ష ఏం జరిగిందో దాని మీద న్యాయపడడం వాళ్ళు మనం చేయొద్దు, ఇంకెంతకాలం మనం చేద్దాం, వాళ్ళతో చెప్పిద్దాం. డిఫరెంట్ కాన్సెప్ట్, మీరు వాళ్ళతో చెప్పిద్దాం సార్. అసలు జరిగే పని 100% చదువుతా సార్. నాకు నిజమైన అన్యాయం ఎడదని చూపించారు నాకు. నేను దళితులతో నేను చేపియాను.
2 రాష్ట్రాల్లో స్వామీజీలకు పిలుపునిస్తా సార్, ఒక ఫోన్ మంది వస్తారు సార్, వాళ్ళు అంతే, దళితుల కోసం వస్తారు వాళ్ళు అంతే, వచ్చి ఫైట్ చేసిపోతారు. ఆ సంఘటన మళ్ళీ ఎప్పటికి జరగకుండా చూస్తారు. అప్పుడు కన్వర్టెడ్ మార్పు ఆ విధంగా తీసుకొద్దాం సార్. కాదండి, అప్పుడు కన్వర్టెడ్ వాళ్ళు ఉండరు, ఇంకా ఉండరు సార్, మరి ఉండరు. అట్లా మార్పు తీసుకొద్దాం. ఎంతసేపు జరిగింది ఇదే గప్. ఆ పాత ఇప్పుడు ఎందుకు? పాత ఎందుకు అవసరం? ఇప్పుడు పాత అన్ని గుర్తుంచుకున్నాం అనుకో, ఈ దేశంలో ఒక కృష్ణ కూడా ఉంచద్దు. మరి అట్లా అంటే బ్రిటిష్ వాడు ఎవడు సార్? ఆడు క్రిస్టియనే కదా, మనం దోచుకుపోయినాడు కదా. మనం బ్రిటిష్ వాడు క్రిస్టియన్ కాబట్టి ఈ దేశంలో క్రిస్టియన్ మొత్తం తీసేద్దామా? మరి పాతే గుర్తుంచుకుంటే. 800 సంవత్సరాలు ముస్లింలు ఈ దేశంలో మనల్ని బానిసలుగా చూసుకొని మన సంపద కొట్టుకపోయి మన ఆడపడుచుని రేపులు చేశారు కదా, మానభంగాలు చేసిన సంగతిలో మరి ఈ దేశంలో ముస్లింలు నిలబడదామా? అది ఉంచుకొని మర్చిపోయినాం కదా, ఇది కూడా మర్చిపోదాం. రైట్. ఊరికే పీకులు ఆడదామా? ఇప్పుడు మార్పు తీసుకొద్దాం, వెరైటీగా తీసుకొద్దాం. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ అన్యాయం జరిగినప్పుడు అగ్ర కులాల వాళ్ళతోనే కూర్చోబెడదాం అన్నమాట. మీరే న్యాయం చేయండి, మేము మాట్లాడడం. మన కోసం వాళ్ళు పోరాటాలు చేస్తారు సార్. ఎన్ని హిందూ సంస్థలు లేవు సార్? ఎన్ని హిందూ సంస్థలు లేవు? ఎన్ని అగ్ర కులాల ఆర్గనైజేషన్స్ లేవు? ఎన్ని బ్రాహ్మణుల ఆర్గనైజేషన్స్ లేవు? వాళ్ళకు మాట చెప్దాం, సార్ రండి సార్ అని చెప్తే వాళ్ళే పోతారు. అరే ఇంకా ఈ రోజుల్లో ఇదేంద్రా అని చెప్పేసి వాళ్ళే దాంతో పోయి మనం దాని అవసరం లేదు. అలాంటి మార్పు తీసుకొద్దాం సార్. ఇలాంటి మార్పు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రసాద్ గారు, నిజంగా మీరు మీ అన్ని ఆలోచనలన్నీ కొంచెం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీ ఆలోచనలన్నీ చాలా విరుద్ధంగా ఉన్నాయి, కానీ నిజాలు చాలా విరుద్ధంగా ఉన్నాయి ఆలోచనలన్నీ కూడా. బట్ అంటే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమనుకుంటున్నారు అసలు? ఏం లేదు, అటువంటి ఆలోచనలు ఏం లేవు. నేను అంత దూరం ఆలోచించలేదు. నాకు తెలిసిన రోజులు, నాకు చేతనైన రోజులు కానీ చెబుతూ పోతా. నా మీద ఖచ్చితంగా మా అంబేద్కర్ అయితే వదిలిపెట్టరు. అదృష్టం సార్, అది మార్చే అదృష్టం. అది నిజంగా మా అగెనిస్ట్ కూడా కాదు, వాళ్ళు అగెనిస్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటలేదు, వాళ్ళు లీడర్లు అంటే తయారు చేస్తున్నారు వాళ్ళను. రైట్. అదే నేను అంబేద్కర్, నేను క్లియర్ చెప్పిన, నేను అంబేద్కర్ 3 కోణాల్లో చూస్తా. ఒక విషయంలో నాకు హీరో, ఒక విషయంలో జీరో, ఒక విషయంలో విలన్. అదే చెప్పారు. నేనేం చేయాలి మరి? నాకు నా ధర్మాన్ని, నా మతాన్ని ఆయన కించపరిచినప్పుడు నాకు ఖచ్చితంగా ఇదేతాడు కదా. అదే నా కులం విషయానికి వచ్చిన అనుకో హీరో, నేను కాదనట్లేదు. రైట్. అదే చెప్తే వాళ్ళకి అర్థం కాదు. విలన్ అన్నాడు, జీరో అంటారా? అంబేద్కర్ జీరో అంటున్నారా? అరే అంబేద్కర్ విలన్ అంటున్నారా? అరే నేను అన్న కోణం ఏంటి ఆలోచించారు వాళ్ళు. హీరో అన్నది మరి హీరో అన్నది మాత్రం గుర్తుండదు. అదే నేను చెప్పేది. అంబేద్కర్ ఆ రోజు చేసింది కూడా అదే. ఆ రోజు అంబేద్కర్ చేసింది కూడా అదే. మంచిని, మా హిందూ సమాజం ఇచ్చిన మంచిని మర్చిపోయిండు, చెడునే గుర్తుంచుకున్నా ఆయన. అదే నాకు నచ్చదు. నాకు మెయిన్గా నచ్చని ఆ బుద్ధి నాకు నచ్చలేదు నాకు. ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు అంబేద్కర్ 2 సందర్భాలు చెప్తారు. ఒక సందర్భంలో ఏమంటాడు, ఈ రాజ్యాంగము తగలబెట్టే దాంట్లో మొదటి వాణ్ణి నేనే ఉంటాను. రాజ్యాంగం తగలబెట్టడం ఏంది? రాజ్యాంగం రాసింది నువ్వే అని మా సామాజిక వర్గం చెప్తుంది. చరిత్ర వేరేలాగా ఉందనుకో, సరే మనం అంటే రాజ్యాంగం తగలబెడతా అంటే దాని అర్థం ఏంది? నువ్వు సరిగ్గా రాయలేదనే కదా అర్థం. మళ్ళీ ఏమంటారు, లేదు దీన్ని అమలు పరచడంలో తప్పు ఉంటాడు. అంటే అమలు పరిచే విధానంలో తప్పుండే విధంగా ఎందుకు రాసినావు? పర్ఫెక్ట్గా రాయనుంటివి. రేప్ చేస్తే కాలు చేతులు తీసేయి అని రాస్తే అయిపోతుండే కదా. ఈ దేశంలో మతాలు లేవు, ఈరోజు కులాలు లేవు అని రాస్తే అయిపోతుండే కదా. ఆయనకి ఇంత రిజర్వేషన్, వీడికి ఇంత రిజర్వేషన్ అని ఎందుకు రాసినావు? తన్నుకొని సాగు అన్నది నువ్వే, ఇది పనికి రాకపోతే కాల్ చేస్తా అన్నది నువ్వే. ఏంది అసలు? నువ్వు అనద్దు కదా ఆ మాట. రాజ్యాంగం తగలబెడతా అన్న అంటూ ఇంకోటి, ఇది అయిపోయిందా? ఇంకోటి అంటూ ఏది 1923 అప్పట్లో మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టిండు. మనుధర్మశాస్త్రం అనేది అది అమల్లో ఉందా లేదా దాని గురించి ఎవరికీ తెలియదు. అందులో ఏముందో కూడా తెలియదు. మాకు భగవద్గీతలో ఏముందోనే తెలియదు మాకు. ఇక మనుధర్మశాస్త్రం ఎవరు రాసిండో కూడా మాకు తెలియదు. ఆ మను అనేటువంటి ఇంతవరకు విగ్రహం కూడా చూడలేము మేము. అవునా కదా, విగ్రహం కూడా చూడలేము మనం. ఆయన ఎటువంటి కూడా తెలియదు. ఆ బుక్ని తీసుకుపోయి కాల్చేవి. ఈ కాల్చడం సిస్టమ్ ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు అప్పుడు ఏం చెప్పు, మనుధర్మశాస్త్రంలో ఒకళ్ళ మిస్టేక్స్ ఉంటే, ఇగో ఈ తప్పులు ఉన్నాయి, వీటిని మనం మార్చుకుందాము
అంటే నువ్వు లీడర్. తగలబెడితే నువ్వు లీడర్వా? మరి అటువంటప్పుడు మరి ఖురాన్ కూడా తగలబెట్టు, బైబిల్ కూడా తగలబెట్టు. అందులో కూడా నేను చెప్పినా కదా, వేరే మతాలు నన్ను కాఫీర్ అంటున్నారు, ఒకవేళ నేను అన్న మతస్తులు అని చెప్పేసి నన్ను చంపమంటారు ఇద్దరు. మరి అవి ఎందుకు కాల్చవు మరి? ఓకే, తప్పు ఎక్కడ ఉన్నా కాల్చాలి కదా, మరి అవి ఎందుకు కాల్చవు మరి? అంబేద్కర్ నేను ప్రశ్నించేవాడిని. నేను నిజంగా రోజు నేను బతుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ ప్రశ్నించేవాడిని నేను. లేక ఆయన సేఫ్ అయినా నేను సేఫ్ అయినా తెలియదు కానీ. విగ్రహాలు చూసుకుంటుంటే 100 అడుగుల పైన విగ్రహాలకు సంబంధించినవి స్టేట్లో, ఈ స్టేట్లో కావచ్చు, అక్కడ కావచ్చు, ఇట్లా అన్ని చోట్ల విస్తరిస్తున్నాయి. అవును. వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేనేమంటే సార్, అంతంత విగ్రహాలు కడుతురు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 విషయాలు మాడతాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని గుజరాత్లో కడుతున్నప్పుడు ఇదే అంబేద్కర్ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం చాలా బ్లేమ్ చేసింది. ఎందుకు ఆయన విగ్రహం కడుతున్నారు? దాదాపు 3,000 కోట్లు ఏమో పెట్టారు దానికి. ఆ 3,000 కోట్లు హాస్పిటల్ కట్టచ్చు కదా, లేకపోతే పాఠశాలలు కట్టచ్చు కదా అని చెప్పారు. సరే, కట్టాలా కట్టొద్దా అనేది తర్వాత విషయం. ఆ విగ్రహాన్ని కట్టాలనుకున్నప్పుడు గుజరాత్లో ఒక సర్వే చేశారు. సర్వే చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాతనే అది కట్టిరు. అదొక టూరిజం స్పాట్ లాగా పనిచేస్తుంది. పనిచేస్తుంది, దానికి కావాల్సిన రెవెన్యూ వస్తుంది. సరే, ఇప్పుడు అది లాస్లో ఉందా, లాభంలో ఉందా అనేది విషయం నాకు తెలియదు. ఒక టూరిజం ప్లేస్. నేను కూడా పోయా అక్కడ, నేను కూడా వెళ్ళాను. అక్కడ హెలికాప్టర్ రైడింగ్ చేశాను. నేను కూడా వెళ్ళి అక్కడికి చూసి వచ్చాను, బాగా అనిపించింది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ గాంధీ మన ఏది అంబేద్కర్ విగ్రహం పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో కడుతున్నారు 120 అడుగులది. ఇది కూడా చాలా పెద్ద విగ్రహం కట్టారు. నేను ఏమంటున్నా అంటే, ఎవరి నిర్ణయం అది? ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బుతో కడుతున్నప్పుడు ప్రభుత్వము ఒక సర్వేని వేయాలి కదా, ఇప్పుడు నేను ఏమంటా సార్, ఇప్పుడు కట్టిన విగ్రహాన్ని అబ్జర్వ్ చేశారు సార్ మీరు? ఆ కట్టిన విగ్రహం ఎక్కడ నిలబడి ఉన్నది? అంబేద్కర్ పాదాల కింద ఏమున్నదండి? పార్లమెంట్ నమూనా కింద పార్లమెంట్ నమూనా ఉంది సార్. ఓకే, పార్లమెంట్ అంటే ఏంటి సార్? ఈ దేశానికి దేవాలయం, హిందువులకు దేవాలయం, క్రిస్టియన్కి ఒక చర్చ్, అది ముస్లింకి ఒక మస్జిద్. అది ఓకే, అది మన దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయం మీద అంబేద్కర్ నిలబెట్టడం ఏంటి సార్? నాకు అర్థం కాదు. తప్పు కదా? ఓకే, నంబర్ 1 పాయింట్ తప్పు. అంత డబ్బు ఖర్చు పెట్టి చేసినావు, మరి ఇప్పుడు ఎందుకు అంబేద్కర్ జైభీం వాళ్ళు అంబేద్కరిస్టులు అదే క్వశ్చన్ అక్కడ అడిగారు కదా, ఇక్కడ ఎందుకు అడుగుతలేరు? అంటే ఇది మీకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 చిల్లరున్న మన సామ్రాజ్యాలను ఒక్క తాటి మీకు తీసుకొచ్చిండు. నైజాం వాడు నేను పాకిస్తాన్ కలుస్తా అంటే యుద్ధం చేసి దేశంలో కలిపిండు. అంటే ఈరోజు ఈ భారతదేశ పటం ఈ విధంగా ఉందంటే కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్. అవునా కదా? ఆయన విగ్రహం పెట్టడం తప్పేముంది? ఆయన చరిత్ర మనకు తెలవాలి మనకు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టారు, సర్వే లేదు, ఏమీ లేదు, దళిత ఓట్ల కోసం పెట్టిన విగ్రహం అది. ఓకే, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరిది సార్? బీజేపీ వాళ్ళదా? ఆయన బీజేపీ నాయకుడా? కాంగ్రెస్ నాయకుడు కదా ఆయన. ఆయనను దేశ నాయకుడుగా మనం గుర్తించినాం మనం. అవునా కదా? మరి అంబేద్కర్ దేశ నాయకుడు ఎట్లా అవుతాడు? ఆయన ఒక కుల నాయకుడు కదా. పార్లమెంట్ మీద పెట్టినాం, అది తప్పు. కట్టడం తప్పు. ప్రజల ట్యాక్స్లు అనవసరం తీసుకొని ఆడ పెడితేవి. పోనీ ఇప్పుడు రాజ్యాంగ పిత అదే రాజ్యాంగ రచన మొత్తం ఆయన చేసిన అనేది సరే, అదంతా వేరే టాపిక్ అనుకుంటుంది. సో ఇన్ని అలిగేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఆడ కూడా ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్లో స్వతంత్ర ఉద్యమం టైంలలో స్వతంత్ర పోరాట యోధులు ఆ గ్రౌండ్లో ఉండి స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు. అందుకే ఆ గ్రౌండ్ పేరు ఏదో ఉంది, స్వతంత్ర ఉద్యమం ఏదో సంథింగ్ ఏదో పేరు, గ్రౌండ్ పేరు ఉంది. సామ్రాజ్యం అదే ఇది మన దేశభక్తుల కోసం ఉన్న పేరు ఉందన్నమాట దానికి. కరెక్ట్, నాకు రైట్ రావడం లేదు. ఆ గ్రౌండ్లో ఈ దేశానికి స్వాతంత్రం వద్ద అంబేద్కర్ విగ్రహం ఎట్లా పెడతారు సార్? నాకు అర్థం కాదు సార్. ఆ గ్రౌండ్ ఎవరు చేసేది సార్? ఆ గ్రౌండ్లో ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంతమంది ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఆ గ్రౌండ్లో యుద్ధమాలు చేశారు. ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, మేము బానిసత్వం నుంచి బయటపడాలి, ఈ దేశంలో ప్రతి కులం బయటపడాలని చెప్పి అక్కడ ఉద్యమాలు చేసిన ఆ గ్రౌండ్లో వాళ్ళకు చిహ్నంగా అంటే వాళ్ళని గుర్తుంచుకోవడానికి పెట్టిన ఆ గ్రౌండ్లో ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న అంబేద్కర్ ఫోటో, ఆ విగ్రహం, ఈ దేశానికి రాజ్యాంగం అవసరం లేదన్న అంబేద్కర్ని ఎట్లా పెడతారు సార్? నాకు అర్థం కాదు. ఓకే,
ఇది నా ప్రశ్న. వీటికి నాకు సమాధానం కావాలి. సమాధానం రాకపోతే నేను కోర్టులో పిల్లేసైనా నాకు ఈ సమాధానం కాని అడుగుతా. మన రీసెంట్గా గుంటూరు జిల్లాలో ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఆ విగ్రహం ఎట్ట పెట్టారంటే కింద బేస్ ఉంది, మధ్యలో 4 సింహాలు ఉన్నాయి సార్. దాని మీద ఇంకో మళ్ళీ బేస్ పెట్టి ఆ 4 సింహాల మీద అంబేద్కర్ నిలబెట్టారు. ఏడిపోతుంది సార్, ఏంది అసలు, ఏంది అంబేద్కర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? నీకు దేవుడు అని చెప్పేసి నువ్వు తీసుకుపోయి ఈ జాతీయ చిహ్నాల మీద పెడతా, ఈ జాతీయ దేవాలయం మీద పెడతా, బొమ్మలు పెట్టే వాడి మీద పెడతా, నా ఇష్టమైనట్టు పెడతా అంటే ఏం సార్ ఇది? అన్నీ నీ ఇష్టమేనా? తప్పు కదా. వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం వాటిని గౌరవించాలి మనం. వాటికి అవమానం జరిగితే కేసులు అవుతాయి. ఎందుకు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఇంత అవమానం జరిగినా కూడా, జాతీయ చిహ్నాలకు అవమానం జరిగినా ఎందుకు కేసు పెట్టలేకపోతున్నారు? కర్మ సార్. ఎందుకంటే ఎవరైనా నోరెప్పితే వాడి మీద అట్రాసిటీ. ఎక్కడ, ఏ ఊరండి అది? తెనాలి దగ్గర సార్. సార్ గుంటూరు జిల్లా తెనాలి దగ్గర. ఓకే. తెనాలి నుంచి ఎంత ఒక 19 కిలోమీటర్స్. నేను వీడియో పెట్టాను చూడండి ఒకసారి. ఓకే. ఏం సార్ ఇది? అంటే ఈ మీ ఇష్టమా? పార్లమెంటు కాళ్ళ కింద పెడతావు, 4 సింహాల మీద కాళ్ళ పెట్టి నిలబెడతావు. ఏంది? కొన్ని హద్దులు ఉన్నాయి, వాటిని పాటించాలా మనం. అవునా కాదా? ఓకే. సో వీటిని నేను ప్రశ్నిస్తున్నా. వీటిని విగ్రహాలు పెట్టాలనుకున్నప్పుడు మరి ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో, మా సామాజిక వర్గం ఏదైతే ఉందో, అక్కడ ప్రశ్నించిన ప్రశ్నలు ఇక్కడ ఎందుకు వస్తలేవు? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎస్సీ మన కార్పొరేషన్ పెట్టారు. ఆడ 5 సంవత్సరాలకు పూర్తిగా వస్తుంది. ఏ రోజన్నా 1 కోటి రూపాయలన్నా ఎస్సీ కార్పొరేషన్ డబ్బులు వేసిందా అక్కడ ప్రభుత్వం? లేదు. ఎన్నో కార్పొరేషన్ పెట్టినా ఒక్క కార్పొరేషన్లో 1 రూపాయి ఉండదు. దాని గురించి ఎవడు ఫైట్ చేయడు. ఆ డబ్బులో అందులోకి 5 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు వేస్తే జనాలు బాగుపడతారు, ఆ కులం వాళ్ళు బాగుపడతారు కదా. వాటి గురించి మాట్లాడరు. విగ్రహం కావాలా? ఏమొస్తుంది సార్ విగ్రహం పెడతారు? సో ముగించే ముందు ఇంటర్వ్యూ, ఎవరైనా నేను అంబేద్కరిస్ట్ని ఇన్వైట్ చేస్తే మీరు వస్తారు కూర్చో? సార్ అదృష్టంగా ఫీల్ అవుతా నేను. మీరు వస్తారా కాదు, నేను అదృష్టంగా ఫీల్ అవుతా. నేను అడిగి చూస్తా. ఎవరన్నా వస్తే దయచేసి ఇద్దరి మధ్య ఒక మంచి వాతావరణం మాట్లాడుకున్నాం. అంతే ఒక చక్కటి వాతావరణం. ఇప్పుడు ఏదైనా ఓపెన్ గా చెప్తున్నా, ఛానల్ ద్వారా నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నా. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే అది ప్రూవ్ చేస్తే నేను తప్పని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. సార్ ఇప్పుడు తప్పని ఒప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. నా ఏదైనా మిస్టేక్ నాది ఉంటే చూపించితే, ప్రసాద్ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది రాంగ్ స్టేట్మెంట్, నీ తప్పని ఒప్పుకో అంటే 100% నేను ఒప్పుకుంటా. తప్పు నేను చూపించిన దాంట్లో ఆయన తప్పని ప్రూవ్ చేయకపోతే ఆయన నేను ఏం అడగలేను. బస్ ప్రజలు అర్థం చేసుకుంటారు అంతే. నిజాన్ని అర్థం చేసుకుంటే చాలు నాకు. అదేలేండి అంతే. నా తప్పు అయితే తప్పని ఒప్పుకుంటా. ఆ తప్పు కాకుండా నిజమైతే కూడా నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి దగ్గర నుంచి. జనాలు చూస్తారు, మన ఛానల్ ద్వారా చూస్తారు. డెఫినెట్గా నిజాన్ని ఒప్పుకుంటా. ఈ వీడియో రూపంలో నేను కూడా ఒక మెసేజ్ పాస్ చేస్తున్నాను. తప్పకుండా మీలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ప్రసాద్ గారితో మీరు కింద మెసేజ్లో మీ నెంబర్ని కానీ లేదా మీ మెయిల్ ఐడిని కానీ మెసేజ్ రూపంలో ఇస్తే మేము టచ్లోకి వస్తాం. డెఫినెట్గా సార్. ఇది ఒక్కటి మీరు చేయండి సార్ ప్లీజ్. లేదు డెఫినెట్గా సమాజంలో చర్చగా ఒక మంచి మార్పు. అవునవును. ఇంకోటి, సబ్జెక్ట్ ఉన్న పర్సన్ మాత్రమే రండి. ఎవరైనా సరే ఆ వాదన పిడివాదం వద్దు. ఆ సబ్జెక్ట్ తో అంతే కదా. నేను మాట్లాడ అది వేస్ట్, చెప్పేసి వదిలిపెడతా అంతే. ఏమన్నా మాట్లాడుకోండి. సబ్జెక్ట్ ఉన్న పర్సన్ వస్తే మంచి హెల్తీ డిస్కషన్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ సమాజానికి ఒక మంచి విషయం చూపిద్దాం. అవునవును. అది మంచి చెడ వాళ్ళు డిసైడ్ చేసుకుంటాం, మనం కాదు డిసైడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ మన ముగ్గురం కాదు డిసైడ్ చేసేది. అవునవును, జనాలు డిసైడ్ చేసుకుంటాం. అవునవును. సో ఖచ్చితంగా మళ్ళీ మనం కలుసుకుందాం ప్రసాద్ గారు. తప్పకుండా సార్, తప్పకుండా. ఈ యుద్ధం సార్, ఇగో నాకు తెలుసు, ఈ యుద్ధం మొదలు పెట్టినప్పుడే నాకు తెలుసు నేను ఒక పెద్ద మాఫియాతోని ఒక పెద్ద వ్యవస్థను ఢీ కొట్టబోతున్నా. ఇది ఏదో రాష్ట్రమో జిల్లానో కాదు, ఇది దేశం మొత్తం ఉన్న వ్యవస్థ. అవునవును. ఇంత పెద్ద వ్యవస్థను నొక్కొని ఢీ కొట్టబోతున్నా. ఎస్, నాకు డేంజరే, నాకు తెలుసు. నేను తిరుగుతుంటా, బయట తిరుగుతుంటా, అయినా డేంజరే. సరే ఇప్పుడు డేంజర్ అని చెప్పేసి అయితే నేను ఇంట్లో అయితే కూర్చోలేను కదా. అంతేలేండి, అంతేగా. ఇప్పుడు సరే నేను చెప్తున్నా,
నేను ఇంకోటి ముఖ్యంగా నేను నమ్మే సిద్ధాంతం కర్మ సిద్ధాంతం సార్. నేను ఇప్పుడు పోయేది ఎప్పుడు ఉంది అనేది నా రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఎవరైనా సరే నేను ఎప్పుడు పోవాలని వాళ్ళు రాసి పెట్టించారు, ఎట్లా పోవాలో రాసి పెట్టించారు. దాన్ని మార్చే శక్తి నాకు లేదు. అంతేగా మరి. సో లేదు అన్నప్పుడు అనవసరంగా దాని గురించి ఆలోచించాను నేను. నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినో ఆ సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ పోతా. తర్వాత ఏమన్నా కానీ మంచి జరగని చెడు జరగని. అవును, కర్మ సిద్ధాంతం అంతే అంతే కదా. ఖచ్చితంగా మంచి డిబేట్ తో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై శ్రీరామ్.